రొమాన్స్ అనేది ఎక్కడ ఇప్పటివరకు చూపించలేదు, కానీ ఇందులోనే మెయిన్గా రొమాన్స్. అంటే మీరు శ్రీకాళహస్తి మహత్యం చూసారా? రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది, బేటర్ కన్నప్ప తెలుగు. లేదు. కృష్ణరాజు గారు భక్త కన్నప్ప చూసారా? అందులో రొమాన్స్ లేదా? అంటే మీరు ఇప్పుడు విష్ణు గారి కన్నప్ప సినిమా మీరు చూసారా? చూడలేదు. మరి చూడకుండా రొమాన్స్ ఎక్కువని మీరు ఎలా మాట్లాడుతున్నారు? అలా ఎందుకు? మీరు సినిమా చూసారా అని అడుగుతున్నాను. చూడలేదు కదా మీరు? చూడలేదు. మరి చూడకుండా రొమాన్స్ ఎలా ఉందని మీకు ఎవరు చెప్పారు? ఎలా మీరు కామెంట్ చేశారు? ఇప్పుడు ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్లో మీకు ఏం కనపడదు? ప్రతి ఒక్కళ్ళు జీవితంలో రొమాన్స్ ఒక భాగం. మీకు వాళ్ళని అసభ్యంగా చూపిస్తేనో అశ్లీలంగా చూపిస్తేనో అది పొరపాటు. ప్రేక్షకుల దృష్టి ఎలా ఉంటుందో తీసేవాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది. కాలానికి తగ్గట్టుగా మారుతుంది. శృంగారం, ప్రణయం హద్దులు మేరకుండా ఎలాగుంటుందో అలాగే కన్నప్ప సినిమాలో కూడా చిత్రీకరించారు. మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి సంబంధించి ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది మంచు విష్ణుని ఉద్దేశించిన ఏం సార్? జాగ్రత్తగా గమనిస్తే క్లూ ఇచ్చేశారు. అదే టీజర్ వచ్చింది, టీజర్ తర్వాత ట్రైలర్ వచ్చింది. టీజర్లో అక్షయ్ కుమార్ గారి మెడలో పాము లేదు, కానీ ట్రైలర్కి వచ్చేటప్పటికే పామును పెట్టారు. అంటే ఎందుకు అలా జరిగింది అనుకోవచ్చు. విష్ణు గారు కూడా చెప్పారు, ఆయన 1.5 year కొంతమందిని నమ్మి సీరియల్ ఆయన అనుకున్నట్టు క్వాలిటీ రాలేదు. కన్నప్ప ఎప్పుడైతే శివభక్తులుగా మారిపోతారో అక్కడితో ఆగిపోతుందో క్లైమాక్స్ అసలు ఎలా ఉంటుంది సార్? సార్ సినిమా చూడబోతూ నాకు ఇంటర్వెల్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఓపెనింగ్ టైటిల్స్ ఏమొస్తాయి, అంటే సాంగ్స్ ప్లేస్మెంట్ అడిగితే ఎట్లా సార్? ఇది కాదు సార్. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు మనకున్న చరిత్ర ప్రకారం అక్కడి వరకే ఆగిపోద్దా, ఇంకా కొత్త విషయాలు ఏమైనా చూపించబోతున్నారా? మీరు కన్నప్ప కథ మీకు తెలిసిన? హాయ్ వర్స్, వెల్కమ్ టు మెగా9 టీవీ. కన్నప్ప ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా కన్నప్ప సినిమా రాబోతుంది. ఈ సినిమా ఇప్పుడే ప్రమోషన్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహామహులు మోహన్ లాల్, అలాగే మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రభాస్ వీళ్ళందరితో పాటు మంచు విష్ణు యాక్ట్ చేసిన ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుంది, ఏంటి ఈ విశేషాలను మనతో పాటు పంచుకోవడానికి కన్నప్ప రచయిత తోట ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్ గారు. సార్ అసలు కన్నప్ప సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటంటే ఏం చెప్తే, ఎందుకంటే మీరు ఫస్ట్ కాపీ చూసేసి ఉంటారు, ఫైనల్ కాపీ కూడా చూసారు, ఆల్రెడీ లాక్ అయిపోయింది, ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే తినబోతూ రుచులు అడగడం అలాగ ఉంటుంది ఒక మొదటి విషయం. 27వ తారీఖు ఎలాగో అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇది ఏమంటారు, కొన్ని ఆనందాలు ఎవరికి వాళ్ళు అనుభవించాల్సిందే. మీకు ఆకలి వేసింది, ఒక ఏదో తిన్నారు, ఆ రుచి మీరే ఆస్వాదించగలరు. నేను అది అలాగుంటుంది ఇలాగుంటుంది చెబితే మీరు దాన్ని మీరు ఆస్వాదించలేకపోవచ్చు. మీ అభిరుచి మీద తగ్గట్టు మీరు తిన్న తర్వాత మీకు ఆ రుచి తెలుస్తుంది. బట్ ఖచ్చితంగా అందరికీ చాలా ఒక భక్తి పారవశ్యం, ఒక ప్రశాంతమైన ఒక అనుభూతి కలిగిస్తుంది సినిమా. యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సార్ ట్రైలర్ చూస్తుంటే. యాక్షన్ కోసం యాక్షన్ కాదు. ఇప్పుడు ఉదాహరణకి హైందవ ధర్మం చాలా పురాతనమైంది. దాని మీద కొన్ని వందల వేల ఏళ్ల నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో ఉన్న కొంతమంది తిరగబడి ఉండొచ్చు, విదేశాల నుంచి వచ్చిన కొంతమంది పోరాడి ఉండొచ్చు. అయినప్పటికీ కొన్ని వేల సంవత్సరాలుగా భారతీయ హైందవ ధర్మం చెక్కు చెదరకుండా ఉంది. ఒక ధర్మాన్ని కాపాడుకోవడానికి భక్తి మాత్రమే సరిపోదు, పోరాటం కూడా అవసరం. ఈరోజు కూడా ఇప్పటి పరిస్థితుల్లో కూడా మనకు చెందిన ఒక ఆలయాన్నో ఒక పవిత్రతను కాపాడడానికి కూడా పోరాటాలు చేస్తున్నాం. అయితే పోరాటాలు అంటే కత్తులు శూలాలు ఇచ్చుకునే కాదు. కొన్నిసార్లు చట్టపరంగా న్యాయపరంగా పోరాడతారు, కొన్నిసార్లు సామాజికంగా పోరాడతారు. పోరాటం అయితే మాత్రం తప్పనిసరి. అలా ఆ కాలం నాటి పరిస్థితుల్లో ఒక ధర్మాన్ని నిలబెట్టడానికి కన్నప్ప చేసిన పోరాటం తాలూకు ఆ ఛాయలే మీకు కనపడతాయి తప్పితే యాక్షన్ ఫర్ యాక్షన్ సేక్ మాత్రం కాదు. ఓకే, అంటే కన్నప్ప గురించి ఇప్పటి వరకు ఉన్న మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఒక భక్తుడు, పోరాటం చేశాడు, కానీ రొమాన్స్ అనేది ఎక్కడ ఇప్పటివరకు చూపించలేదు, కానీ ఇందులోనే మెయిన్గా రొమాన్స్. అంటే మీరు శ్రీకాళహస్తి మహత్యం చూసారా? రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది, బేటర్ కన్నప్ప తెలుగు. లేదు సార్. కృష్ణరాజు గారు భక్త కన్నప్ప చూసారా? అందులో రొమాన్స్ లేదా? అంటే ఎక్కువ ఇంతగా. అంటే మీరు ఇప్పుడు విష్ణు గారి కన్నప్ప సినిమా మీరు చూసారా? చూడలేదు. కానీ మరి చూడకుండా రొమాన్స్ ఎక్కువని మీరు ఎలా మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు బాహుబలిలో ప్రభాస్ తమన్నా మధ్య ఎలాంటి సీన్స్ ఉన్నాయో అలా
అలా ఎందుకు ఉంది? మీరు సినిమా చూసారా అని అడుగుతున్నాను. చూడలేదు కదా మీరు. సినిమా చూడలేదు సార్. మరి చూడకుండా రొమాన్స్ ఎలా ఉందని మీకు ఎవరు చెప్పారు? ఎలా అంటే మీరు కామెంట్ మాకు చేశారు? ఇప్పుడు ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు కదా ఆ సార్. ట్రైలర్లో మీకు ఏం కనపడింది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఉమ్, కృష్ణరాజు గారు, వాణిశ్రీ గారు యాక్ట్ చేసిన భక్త కన్నప్ప సినిమాలో కూడా మంచి రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి. వాళ్ళ రొమాన్స్ కోసమే పోరాడతాడు. శ్రీధర్తో పోరాడినా, ఆ అమ్మాయిని తీసుకుని అడి వదిలేసి గుడి వదిలేసి వెళ్ళిపోయినా ప్రియురాల కోసమే వెళ్తాడు. ఓకే. ఇది కల్పితం. ఉమ్, యథార్థానికి కన్నప్ప కథ అనేది అందరికీ తెలిసింది. అంటే దూర్జటి రాయనివ్వండి, ఉమ్, పాల్కూరి సోమనాథుడు రాయనివ్వండి, ఇంకోళ్ళు రాయనివ్వండి, ఎవరు రాసినా కూడా అతను ఒక ఆటవికుడు, వేటగాడు. అవును. ఈ వాయులింగాన్ని దర్శించుకుని అతను భక్తుడు అయ్యాడు. ఉమ్, మాంసం నైవేద్యం పెట్టాడు. కళ్ళమ్మట నెత్తురొస్తుంటే తన కళ్ళు నేత్రదానం చేశాడు. అతను శివైక్యం చెందాడు. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ అతని వ్యక్తిగత జీవితం ఏమిటి, అతని కుటుంబ జీవితం ఏమిటి, అది అనేది ఎవరికీ తెలియదు. ఇది ఎవరికి వారు కల్పించుకుంది. అంటే కావ్యంలో దూర్జటి గారు రాసిన, పాల్కూరి సోమనాథుడు రాసిన వాళ్ళు కన్నప్ప సమకాలికులు కాదు. ఉమ్, అవును. కన్నప్ప మనకి ఇంకా చారిత్రక ఆధారాలు లేవు, కానీ 2వ శతాబ్దం 3వ శతాబ్దం జీవించిన వ్యక్తి అని కొంతమంది అంటారు. ఖచ్చితంగా చారిత్రక ఆధారాలు లేవు. బట్ 7వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు శివానంద లహరి అని శివుని స్తుతిస్తూ ఒక శతకం లాంటిది రాసినప్పుడు అందులో 63వ శ్లోకంలో కన్నప్ప గురించి ఆయన ప్రస్తావించాడు. కన్నప్ప గురించి ఫస్ట్ హిస్టారికల్గా రికార్డ్ అయిన మొట్టమొదటి విషయం ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రాసిన శివానంద లహరి. ఓకే. ఆ తర్వాత పాల్కూరి సోమనాథుడని మన తెలంగాణకు చెందిన ఒక మహాకవి, ఉమ్, ఆయన బసవ పురాణంలో ఎంతోమంది శివభక్తుల కథలు రాస్తూ ఉడుమూరు కన్నప్ప అని ఈయన గురించి రాశాడు. ఉడుమూరు కన్నప్ప. ఉడుమూరు కన్నప్ప అంటే అతను నివసించిన ప్రాంతం ఉడుమూరు. ఇప్పటికీ కడప జిల్లా ప్రాంతంలో ఉంది ఆ ఊరు. ఆ తర్వాత 16 జనం దూర్జటనైన శ్రీకాళహస్తి చెందిన వ్యక్తి. ఆయన శ్రీకాళహస్తి మహత్యంలో ఈ కన్నప్ప కథతో పాటు నక్కినార్ చాలామంది శివభక్తుల కథలు కాళహస్తి మహత్యం గురించి రాశాడు. వాటిలో మనకు దొరికే వివరాలు ఏంటంటే అతని తండ్రి నాథనాథుడు, తల్లి దొంతి, అతని భార్య నీల ఇలా జీవించాడు. పెళ్ళైన తర్వాతే అతను శివభక్తుడిగా మారాడు. ఇది చూపించిన వ్యక్తి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భార్యాభర్తలు అన్నాక ప్రణయం సహజం. ప్రణయం లేకుండా ఏమీ లేదు కదా. అంటే మనిషికి ప్రాథమిక అవసరాలు ఏంటి అంటే మొదటిది ఆకలి, 2 నిద్ర, 3 ప్రణయం. ఈ 3 లేకుండా సృష్టిలో ఏ వ్యక్తి బతకలేడు, ఏ జంట బతకలేడు. ఆదిమ కాలం నుంచి ఈ జనరేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు జీవితంలో రొమాన్స్ ఒక భాగం. మీకు వాళ్ళని అసభ్యంగా చూపిస్తేనో అశ్లీలంగా చూపిస్తేనో అది పొరపాటు. ఇంకొకటి, తన భార్య కాకుండా పరస్త్రీలతో అతను సంబంధాలు పెట్టుకున్నాడు, శృంగారం సాగించాడు చూపిస్తే అది కన్నప్ప పాత్రను అగౌరవపరచడం. అలాంటివి ఏవి సినిమాలో లేవు. ఒక రొమాంటిక్ సాంగ్ చూసి, ఇప్పుడు ఒక రొమాన్స్ ప్రజెన్స్ అనేది చూసే ప్రేక్షకుల దృష్టి ఎలా ఉంటుందో తీసేవాళ్ళ దృష్టి కూడా అలా ఉంటుంది. కాలానికి తగ్గట్టుగా మారుతుంది. అంటే ఇది వరకు ఒక పక్కకు తిరిగి ముసిముసి నవ్వితే అది ప్రణయం పాత సినిమాల్లో. ఆ తర్వాత చెయ్యి పట్టుకుని నడిస్తే అది ప్రణయం. ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళను పట్టుకుని డాన్స్ చేస్తే ఒకటి. తర్వాత ఇప్పుడు రొమాన్స్ అనేది ఇంకొక హద్దు దాటిదని కాదు, అలా మారుతూ వచ్చింది, పరివర్తన చెందుతూ వచ్చింది. ఒక భార్యాభర్తల మధ్య శృంగారం, ప్రణయం హద్దుల మేరకుండా ఎలాగుంటుందో అలాగే కన్నప్ప సినిమాలో కూడా చిత్రీకరించారు. అంతే తప్పితే అతని జీవితంలో రొమాన్స్ లేదు, అతనికి రొమాన్స్ ఆపాదించారనేది చాలా తప్పు. తర్వాత ఇంకొక విషయం కూడా నేను చాలా చెప్దాం అనుకుంటున్న ఒక విషయం ఏంటంటే, మీరు మహాభక్తుల జీవిత చరిత్రలు ఏవైనా తీసుకోండి, నేను వాళ్ళ తప్పు పట్టడం కాదు, వాళ్ళ జీవితాల్లో ఈ మోహం, భార్య, ప్రియురాలు అనేది వదిలిన తర్వాత వాళ్ళ భక్తిలో ఒక మోక్ష మార్గాన్ని చేరుకున్నారు. యోగి వేమన ఆయన మహాకవి, ఇప్పటికీ ఈ జనరేషన్ కూడా అద్భుతమైన సిద్ధాంతకర్త. ఆయన జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ప్రణయ కలాపాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు. వాటికి మనకు తెలియదు, ఎవరో రాసిన చదివి మనం ఆపాదించుకోవడమే. ఆయన మీద వచ్చిన సినిమాలు కూడా అవే చెప్పాయి. అతను ఈ శృంగారం నుంచి బయటపడి ఆ మోక్షం వైపు మారాడు. అలాగే మహాకవి తులసీదాస్ హనుమాన్ చాలీసా లేక తులసీదాస్ రామాయణం అని రాసిన వ్యక్తి. ఆయన భార్య పుట్టింటికి వెళితే ఆమెని వదిలి ఒక క్షణం ఉండలేక వరదల్లో నది వరదతో ఉప్పొంగుతుంటే నది ఈదుకుంటూ వెళ్ళి భార్యని చూడడానికి వెళ్ళాడు ఆయన. ఇది భార్య మీద ఉన్న ప్రేమ. ఇది శృంగార వాంఛ కాదు, లైంగిక వాంఛ కాదు. ఆయన భార్య అంటే ప్రేమ, భార్య మీద ప్రియుల మీద ప్రేమ ఇష్టం ఉండలో తప్పు లేదుగా. ఆ తర్వాత ఈ మార్గాన్ని వదిలి ఆయన మహాభక్తుడు అయ్యాడు, మహాకవి అయ్యాడు. అంటే ఏంటి అంటే కామి గానివాడు మోక్షగామి గాడు. ఇంకొకటి, మన కుండలిని చక్రం అని మన అందరూ భారతదేశంలో నమ్ముతారు, ప్రపంచంలో చాలా మంది పాటిస్తారు. 7 చక్రాలు ఉంటాయని తెలుసు విషయం. అందులో మొదటిది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రంలో కుండలిని శక్తిని జాగృతం చేయడానికి చేసిన ప్రయత్నంలో అది చేస్తే ఆ దశ దాటి ఆ తర్వాత స్వాధిష్టాన చక్రం, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రాలకు చేరుకుంటుంది. కానీ
మూలాధార చక్రానికి మొదటి అడ్డు కామం, ఉమ్. మణిపూర చక్రానికి అడ్డంకి క్రోధం. ఇలా ఒక్కో చక్రాన్ని దాటాలంటే ఒక్కొక్క బలహీనత అడ్డుపడుతూ ఉంటుంది. అధిగమించుకుంటూ వెళ్ళాలి. సో ఈ కామాన్ని జయిస్తే కానీ మోక్షాన్ని చేరుకోలేదు. ఈ 6 జయించుకుంటూ వెళ్ళాలి. అవును. సో ఒక మనిషి పరివర్తన, ఒక ఆధ్యాత్మిక సాధనలు అంటే మహాభక్తులు, ప్రతి వ్యక్తికి సాధ్యం కాదు. మహాభక్తులు, చరిత్రను నిలిచిపోయే మహాయోగులు, వీళ్ళందరూ ఈ దశలు, ఈ పోరాటాలు, ఈ సమస్యలను దాటుకునే మోక్ష మార్గాన్ని చేరుకున్న వాళ్ళు. సో అలా కన్నప్ప కూడా మహాభక్తుడు. ఆయన ఎప్పుడో 2 చదవంటే ఆయన తమిళనాట పెరియ పురాణంలో ఆయన గురించి రాశాడు. 63 మంది నయనారుల్లో ఆయన ఒకడు. అవును. సో అంత గొప్ప వ్యక్తి జీవితంలో శివుడిలో ఐక్యం చెందడానికి అతను శివుడిని, దేవుడిని అంత ప్రేమించి కళ్ళిచ్చేసిన వ్యక్తి తన కుటుంబాన్ని, తన భార్యని, తన తల్లిదండ్రులని ప్రేమించి ఉంటాడా, ఉండడా? ద్వేషంతోనో స్వార్థంతోనో ఉంటాడా? కాదు కదా. అవును. సో ఇవన్నీ అతని వ్యక్తిగత పరిణామ క్రమంలో జరిగే మార్పులు. ఇది క్యారెక్టరైజేషన్ తెలియకుండా, అంటే కన్నప్ప అనేవాడు భార్యతో ఉండకూడదు, కాపురం చెయ్యకూడదు, ఇవన్నీ తప్పు. అది నేను చెప్పదలుచుకున్నా. అది కొంతమంది నుంచి వచ్చిన అలా కాదు. ఇప్పుడు ఆ లవ్ సాంగ్ చూసి చాలా మంది అంటే కన్నప్పకి ఇలాంటి డ్యూటీ పెడతారా, ఇలాంటి రొమాన్స్ పెడతారంటే, ఇప్పుడు ఆకాశం తుంచాలని ఆ రోజు పడారు. ఇంకొక మాట చెప్తాను నేను, క్షమించండి, నాకు పాత కన్నప్ప సినిమాలన్నీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. కృష్ణరాజు గారి భక్త కన్నప్ప సినిమాలు చూసినా కూడా ఆయన ముద్దు కోసం సైగ చేస్తాడు. కృష్ణరాజు గారి పాత్ర, భక్త కన్నప్ప పాత్ర, ఆవిడ వద్దన్నట్టు ఆవిడ సైగ చేస్తుంది. సో అలాంటివన్నీ ప్రణయంలో సహజం. అవును. అది ఆ రోజు తప్పు పట్టింది, ఈ రోజు ఎందుకు తప్పు పడుతున్నారంటే, జనాలు ఏమైపోయారంటే సినిమాని సినిమాగా ఆస్వాదించట్లా, కళ్ళని కళ్ళగా ఆస్వాదించట్లా. వ్యక్తిగతంగా అబ్బే ఈ పాత్రలా ప్రవర్తించకూడదు, ఈ పాత్రలా చేయకూడదు అంటే రేపు ఎట్లా? అంటే మంచు విష్ణు గారి మీద ఉన్న దీంతో సినిమా అసలు ఏంటో తెలుసుకోకుండా విమర్శలు అనేవి వస్తున్నాయి. సినిమా చూశాక ఇప్పుడు మార్నింగ్ షో చూసిన తర్వాత ఎవరు టికెట్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఒక 100 200 టికెట్ కొనుక్కున్నాడు, నాకు సినిమా నచ్చింది, ఇందులో ఇవి బాగున్నాయి, నాకు ఇది బాగోలేదంటే మనం వాడికి సలాం చేయాల్సిందే. ఎందుకంటే అతనికి ఆ రైట్ ఉంది, అతను రెస్పెక్ట్ చేయాలి. సినిమా చూడకుండా అబే అలాగుంటుందంట ఇలాగుంటుందని ఎవడా చెప్పే చెప్పుడు మాటలు విని వాళ్ళకి వాళ్ళు ఏదో ఊహించేసుకుని అలా మాట్లాడడం చాలా తప్పు. జస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ ఓపిక పట్టాలి కదా. అదే బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు పోషించిన క్యారెక్టర్ పిల్లకాగిలక, వారు కూడా బ్రాహ్మిన్స్ మమ్మల్ని కించపరిచేలాగా ఉన్నాయని వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి అసలు ధర్నాలు చేయడం, నిరసనలు చేయడం, అసలు ఎలా ఉంటాయి సార్ ఆ 2 క్యారెక్టర్స్? అంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది మోహన్ బాబు గారు, విష్ణు గారు వాళ్ళకున్న కెపాసిటీ, నన్ను క్షమించండి, వాళ్ళకున్న భక్తికి, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతకి వాళ్ళు తలుచుకుంటే వాళ్ళ తిరుపతి ప్రాంతంలో యూనివర్సిటీలో ఒక అద్భుతమైన శివాలయాన్ని కట్టగలరు, నిర్మించగలరు. దాని దేశవ్యాప్తంగా ప్రజలు వచ్చి దర్శించుకునే స్థాయిలో ఆలయ నిర్మాణం జరగచ్చు, అర్చనలు జరగచ్చు. అంత శక్తి ఉంది వాళ్ళకి. ఆలయం నిర్మించిన పెద్ద విషయం కాదు కదా. అలాగే వాళ్ళు తలుచుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర చేసి వచ్చారు, పంచభూతలింగ క్షేత్ర దర్శనం చేసుకుంటూ వచ్చారు. ఏది సినిమాకి పక్కన పెట్టండి, వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట 1 కోటో 2 కోట్ల పెట్టి కిరీటాలు చేయించవచ్చు, ఆభరణాలు చేయించవచ్చు. దేశవ్యాప్తంగా ఎంత ప్రచారం వస్తుంది? ఒక 20 కోట్లతో వాళ్ళకి దక్కే మహాప్రచారం, మహాభక్తులను వాళ్ళకి లభించే కీర్తి ముందు 200 కోట్ల రూపాయల పైన రిస్క్ చేసి ఈ భక్తి సినిమా తీయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు ఉంది? అంటే దీని మీదే డబ్బులు వస్తాయని వాళ్ళు అనుకుంటే మీరు గమనించండి, భక్తిరస చిత్రం వచ్చి ఎంతకాలమైంది? ఒక భక్తిరస చిత్రం హ్యూజ్ అమౌంట్స్ కలెక్ట్ చేసి ఎంతకాలం అయింది? వాళ్ళు ఎందుకు ఈ రిస్క్ సిద్ధపడ్డారు? ఏంటి కారణం? కన్నప్ప క్యారెక్టర్ నభూతో నా భవిష్యత్తుగా పోషించాలని ఒక ఆర్టిస్ట్ తపన, లేక ఆయన 50వ సంవత్సరంలో ప్రెస్టేజియస్గా చాలా 100 కోట్ల సినిమా నుంచాలని మోహన్ బాబు గారి కోరిక ఇవేమీ కాదు. మోహన్ బాబు గారు మహాశివభక్తుడు. ఆయన బత్తిన ఈశ్వరుడని, ఆయన పుట్టిన ప్రాంతంలో ఉన్న ఒక ఈశ్వరుడి గుడి నుంచి ఆ వరప్రసాదంతో పుట్టాని ఆయన నమ్ముతారు, ఆయన కుటుంబం నమ్ముతారు. ఆయన పేరు కూడా తెలుసు, భక్తవత్సల నాయుడు, అంటే శివుడే. అలాంటి వ్యక్తి శివుడి మీద కథ తీయాలన్న కోరిక, సినిమా తీయాలన్న కోరిక విష్ణు గారిది. వాళ్ళు ఈ కథ ఈ జనరేషన్ చెప్పాలని ఇంత రిస్క్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు దీని మీద డబ్బులు చేసుకో. రేపు సినిమాకి 100 కోట్ల కలెక్షన్లు రావచ్చు, అవార్డులు రావచ్చు, అది వేరే విషయం. ముందు వాళ్ళు చేసిన ఎఫర్ట్, రిస్క్ మాత్రం జనానికి ఈ కథ చెప్పాలని చేసిన ప్రయత్నం. ఇంకొకటి, ఇప్పుడు హైందవ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర తక్కువ చేసేది లేదు. అంటే రామాయణం రాసిన వాల్మీకి ఒక బోయవాడు అయి ఉండొచ్చు, భాగవతం రాసిన వ్యాసుడు ఒక మత్స్యకారుడు అంటారు. వాళ్ళ మహాకవులు ఋషుల కిందే మనం గౌరవించాలి. వాళ్ళ కులాల గురించి మాట్లాడకూడదు. దురదృష్టవశాత్తు వాళ్ళ కులాలు ఆపాదించి మాట్లాడుతున్నాం. వేదాలు అన్నీ ఎంతమందో వేద పండితులు రాశారు. ఎన్నో కావ్యాలు బ్రాహ్మణులు రాసినవే. ఇప్పుడు దోర్జటి రాసిన, పాల్కూరి సోమనాథుడు రాసిన, ఆదిశంకరాచార్యుల వారైనా వాళ్ళ జగద్గురువులు మహాకవులు అంటారు. బ్రాహ్మణులని మాట్లాడడం, కులానికి ఆపాదించి మాట్లాడడం, ఇది మొదటి. సో ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర చాలా కీలకం. ఎందుకు?
ఒక మత విధానం, ధర్మ విధానం, ఒక ఆలయం, అర్చన అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ చేతుల మీదుగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి ఒక ధర్మం గురించి తీసే సినిమాలలో దాన్ని కాపాడే బ్రాహ్మణుల్ని కించపరిచే ప్రయత్నం మోహన్ బాబు గారు, విష్ణు గారు ఎందుకు చేస్తారు? బ్రాహ్మణులను అవమానిస్తే మిగిలిన కులాల వాళ్ళ చప్పట్లు కొట్టి వాళ్ళ కోట్ల రూపాయలు కడతారా? బ్రాహ్మణుల మీద అందరికీ గౌరవమే కదా, అవునా కదా? సో మిగిలిన కులాల వాళ్ళు కావచ్చు, మిగిలిన ప్రేక్షకులు కావచ్చు, బ్రాహ్మణుల్ని తక్కువ చేసి అవహేళన చేస్తే చూస్తారా? హిట్ చేస్తారా? చేయరు కదా. ఇది వాళ్ళకి తెలియకుండా జరిగిన ఒక అపోహ. ఇప్పుడు వాళ్ళ పేర్లు పిలక గిలక అని ఒక ప్రాస రైమింగ్ కోసం పెట్టుండొచ్చు. ఇంకొకటి, నేను ఇప్పుడే సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి నేను ఆ విషయాలు నేను చెప్పలేను. కానీ ఈ సినిమాలో హాస్యానికే తావు ఉండదు. అంటే సినిమా అంతా ఒక ధర్మ పరిరక్షణ, ఒక వీరత్వం, ఒక కుటుంబ బాంధవ్యాలు, ఒక ఎమోషన్స్, ఒక శివుడు, భక్తి, మోక్షం, ఇలాంటి ఎమోషన్స్ మీద నడిచే కథలు హాస్యానికే చాలా తక్కువ స్కోప్. అపహాస్యానికైతే అసలు 1% కూడా అవకాశమే లేదు. మరి వీళ్ళకి ఇద్దరు క్యారెక్టర్స్ పిలక గిలక అని వాళ్ళ పేర్లు, వాళ్ళ సినిమా చూసాక అర్థమవుతుంది. ఒక కీలకమైన సన్నివేశంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్కి గైడ్ చేసే ఒక మాట మాట్లాడే వ్యక్తి బ్రహ్మానందం గారు. అంటే బ్రహ్మానందం గారికి ఇమేజ్, స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ ఆ మాట మాట్లాడితే కానీ ఆ క్యారెక్టర్ జస్టిఫికేషన్ జరగదు, అందుకని పెట్టారు. ఇప్పుడు కథలో ఆ పాత్రలు ఎందుకు వచ్చాయనేది సినిమా చూసాక అర్థమవుతుంది. ఇప్పుడు పేర్ల విషయానికి వస్తే నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఈ కులాన్ని కించపరిచారు, లేక ఇలా కించపరిచారు, ఒక మాట మమ్మల్ని అన్నారు అని అంటే ఖచ్చితంగా దాన్ని నిరసించాల్సిందే. అది తప్పే, ఎవరు తీనండి తప్పే. ఇంకొకటి, సినిమా మేకర్స్ ప్రేక్షకుల మధ్యలో రావడానికి మధ్యలో సెన్సార్ బోర్డ్ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఒక సంస్థ ఉంది. అందులో సభ్యులు ఉంటారు, రకరకాల వివిధ వర్గాలు చెందిన సభ్యులు ఉంటారు. వాళ్ళ కొన్ని రూల్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. సెక్స్ లేక వైలెన్స్ ఈ మోతాదు మించకూడదు, ఇలాంటి అసభ్యత ఉండకూడదు, లేక వీళ్ళని కించపరచకూడదు, ఈ జాతిని కించపరచకూడదు, ఈ మతాన్ని కించపరచకూడదు, ఈ కులాన్ని కించపరచకూడదు, వాళ్ళకి కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ ఉంటాయి. అవన్నీ ప్రకారమే సెన్సార్ చేసేది. వాళ్ళు సెన్సార్ వాళ్ళు కూడా వాటిని ఖచ్చితంగా వాటిని ఇప్పుడు వారానికి 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఏది తెలుగులో, దేశం మొత్తాన్ని కలిపి వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతుంటే నెలకి 40 నుంచి 50 సినిమాలు రిలీజ్ కానీ కూడా సెన్సార్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు అవన్నీ ఫిల్టర్ చేసి వాళ్ళ రూల్స్ ప్రకారమే సినిమా చేస్తూ ఉంటారు. అటువంటిప్పుడు వాటిని దాటుకుని ప్రేక్షకులకు ముందుకి ఒక తప్పుడు మాట, తప్పుడు సన్నివేశం వచ్చే అవకాశం ఉండదు. ఇంకొకటి, వాళ్ళు వచ్చే అవకాశం ఉండకూడదు. ముందు సినిమా తీసే ముందే విష్ణు గారు, అంటే మోహన్ బాబు గారు కనుక, విష్ణు గారి సినిమా స్టోరీ రైటర్. ఆయన ప్రాజెక్ట్ మీద దాదాపు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. ఆయన కొన్ని అండర్లైన్ చేసి పెట్టుకున్న రూల్స్ పెట్టుకొని ఈ కథ రాయడం వల్ల పెట్టారు. సినిమా అలా తీశారు, తీయించారు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరిలో 63వ శ్లోకంలో రాసినప్పుడు ఏం రాశారంటే, శివలింగం మీద, వాయులింగం మీద నిర్మాల్యం అంటే అంత మునుపు చేసిన పూలు అలాంటివన్నీ ఉంటే కన్నప్ప తిన్నడొచ్చి తన కాలి చెప్పుతో అవన్నీ క్లీన్ చేసి శుభ్రపరిచి తర్వాత ముక్కిని నీళ్లు పోసి మాంసం నైవేద్యంగా పెట్టని రాశాడు. దోర్జటి రాశాడు. అప్పుడు శివుడు ఏమనుకున్నా అంటే వింజామర్ సామాన్యంగా ఏ గుడిలో విగ్రహానైనా ఉన్న పువ్వులు అవన్నీ తీసేటప్పుడు ఒక పాత గుడ్డను బట్టో ఒక వింజామర్ లాంటి దాంతోనో శుభ్రం చేస్తారు. కానీ అతను ఆటవికుడు, అతని దగ్గర ఏమీ లేవు, కాలి చెప్పుతో ఇలా తోసేసాడని రాశారు. అంటే అతనికి తెలియదు, ఒక ఆటవికుడికి తెలియదు. ఇప్పుడు పసిపిల్లాడు ఉన్నాడు, ఇది ముట్టుకోవద్దు, ఇది చెయ్యొద్దు, చేయకూడదని తెలియదు. వాళ్ళు చెప్పులు వేసుకుని మన మంచం మీదే కాడతారు. అది వాళ్ళ పసితనం, వాళ్ళ అమాయకత్వం మనకు తెలియదు. తల్లిదండ్రుల మీద ఎక్కి తొక్కుతారు. ఏమనుకుంటాడు తల్లిదండ్రులు, పిల్లలే కదా, మన పిల్లలే కదా అనుకుంటారు. దేవుడు కూడా అంతే. సో ఆ శివుడికి ఎలాగుందనేది ఆదిశంకరులు వర్ణించారు. ఏంటి అంటే, వింజామరతో వీచినప్పుడు కన్నా కూడా, ఒక గుడ్డతో తీసినప్పుడు కన్నా కాలి చెప్పుతో తీస్తుంటే అసలు ఎంతో ఆహ్లాదంగా అనుభూతి చెందాడు పరమేశ్వరుడు అని ఆదిశంకరాచార్యుల వారు వర్ణించారు. ఈ షాట్ సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇది ఫస్ట్ రూల్ విష్ణు గారు. ఎందుకు, మాకు ఆధారాలు ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు షణ్మాత్ర మతస్థాపకుడు, హైందవ ధర్మ ప్రచారకర్త, అందరికీ ఈనాటికి జగద్గురు ఆయన రాసిన మాటనే కాదనేది ఎవరైనా చేయగలరా? దోర్జటి రాసిన కావ్యం ఉంది, ఒక మహాకవి రాసిన కావ్యం, కృష్ణదేవరాయలు లాంటి ఒక గొప్ప చక్రవర్తి ఆమోదించి సత్కరించిన కావ్యం, అందులో ఉన్నది మేము తీసామంటే కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రాసిన, జరిగిన
మనకి శివుడు అనేవాడు ఒక వర్గానికే దేవుడు కాదండి, మొత్తం ప్రపంచం మొత్తం అందరికీ దేవుడు. అంటే ఇప్పుడు క్షమించండి, బయట కొంతమంది ఇలాగా చేశారు మనం మాట్లాడే కొన్ని కుల సంఘాలు కావచ్చు, వాళ్ళకి దైవం మీద ధర్మం మీద ఎంత భక్తి విశ్వాసాలు ఉంటాయి, సినిమా తీసిన విష్ణు గారికి మోహన్ బాబు గారికి కూడా అంతకు మించిన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. అందువల్ల అటు వద్దు. మీరు కన్నప్ప సినిమా పోస్టర్ ఏదైనా గుర్తు చేసుకోండి, డాక్టర్ రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసిన శ్రీకాళహస్తి మహత్యం కావచ్చు, లేక కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప, మీకు కన్నప్ప అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ లుక్ ఒక శివలింగం మీద ఒక కన్నప్ప ఒక కన్నుతో ఒక బాణంతో కన్ను తీసుకుంటూ కాలు శివలింగం మీద పెట్టిన పోస్టర్ గుర్తొస్తుంది. కానీ విష్ణు గారు ఎక్కడా ఈ పోస్టరు ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ కాకూడదు అంటే ఆ సీను అయితే ఉందా సార్? అది రాసిన చరిత్ర. ఇప్పుడు ఒక కన్ను పోయింది, ఇంకో కన్ను పెట్టాలి, ఎలా పెడతాడు? అతనికి కనపడదు కదా, ఈ కన్ను తీసేసాక ఏమీ కనపడదు, తప్పుగా ఇంకో చోట పెడితే అతను చేసిన త్యాగానికి అర్థం ఉండదు కదా. ఎక్కడ రక్తం వస్తుందో అక్కడ కన్ను పెట్టాలి అతను, అది వేరే చోట పెడితే కాదు. అందుకని నన్ను క్షమించయ్యా, ఆనవాళ్ళ కోసం పెట్టుకున్నా, అది కూడా విజువల్గా మీకు అలా ఉండదు. విష్ణు గారు ఆయన భక్తుడే కదా, ఒక్క శివభక్తులు కొంతమందే ఉంటారా? ఈ సినిమా కొంతమంది, అంటే మీరు నా లాంటి వాళ్ళం ఏం చేస్తాం, మన శివాలయం శివరాత్రి ఉపవాసం ఉంటాం, మన దగ్గర ఉంటే 100-1000 రూపాయలు పెట్టి అభిషేకం చేసుకుంటాం, అంతే కదా. ఆయన 200 కోట్లు పెట్టి సినిమాతో ఆయన అభిషేకం చేస్తున్నాడు పరమేశ్వరుడికి, ఒక కళార్చన చేస్తున్నాడు ఆయన. అటువంటి దశలో శివుణ్ణి కించపరిచే జరిగినా కూడా మనం చెయ్యొద్దు అని అండర్లైన్ చేసుకుని మరీ తీసాడు ఆయన, రాశారు ఆయన. అలాగే ఇంకొక విషయం, మీరు పాత కన్నప్ప సినిమాలు తీసుకోండి, ఇప్పుడు ఈ శివలింగాన్ని పూజించే గుడి పూజారు ఉంటాడు, రాజ్ కుమార్ గారి కాళహస్తి మహత్యంలో ముదిగొండ లింగమూర్తి గారు చేశారు, కృష్ణరాజు గారి కన్నప్పలో రావు గోపాలరావు గారు చేశారు. మీరు ఒక్కసారి సినిమా గుర్తు చేసుకోండి, భక్తులందరినీ మోసం చేస్తుంటుంది రావు గోపాలరావు పాత్ర. రాత్రి కైలాసానికి వెళ్ళొచ్చాను, నువ్వు నేతి గారెలు పంపించు, బూరెలు పంపించు, మీ తాతకు పంపిస్తానంటాడు. అమ్మవారి నగలు తీసుకెళ్ళి ఒక వేసికిస్తాడు, వేసితో కులుకుతూ ఉంటాడు, అతను కన్నప్ప భార్యని చెరచాలని ప్రయత్నిస్తాడు ఆ గుడి పూజారి. ఇది దోర్జుడు రాసిన దాంట్లో లేదు, పాల్కూరి సోమనాథ్ రాసిన దాంట్లో లేదు. అయినప్పటికీ ఒక డ్రామా, కన్నడంలో చెందిన ఒక డ్రామా రైటర్ దీన్ని చేసి దాన్నే సినిమా ఫార్ములాగా చేశారు. బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు మహానుభావులు, చాలా కళాత్మక సినిమాలు చేసిన వ్యక్తులు. వాళ్ళు నన్ను క్షమించని కులం పేరెత్తుతున్నందుకు వాళ్ళు బ్రాహ్మణులు, సద్బ్రాహ్మణులు. మరి అలాంటి వాళ్ళు ఒక బ్రాహ్మణ అర్చకుడి పాత్ర ఎందుకు అలా చిత్రీకరించారు, దాన్ని ప్రజలు ఎందుకు ఆమోదించారు అంటే అది వాళ్ళు బిలీబుల్గా నమ్మారు. అంటే ఒక ఆటవికుడు పూజించినప్పుడు అతనికి ప్రత్యర్థి ఒక అగ్రవర్ణం వాడు అయి ఉంటాడన్న ఒక అపోహతో ఆ పాత్రను సృష్టించారు, ఆ పాత్రను అలా చేశారు. ఇది కల్పితం. అప్పుడే కూడా విమర్శలు రాలేదు, అప్పుడేం విమర్శలు రాలేదు, వాళ్ళు ఎంజాయ్ చేశారు. రాసిన బాపు రమణ గారు సద్బ్రాహ్మణులు, చూసిన వాళ్ళు ఎంతమందో గొప్పవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా సినిమాని ఎంజాయ్ చేశారు. కానీ విష్ణు గారు ఈ స్క్రిప్ట్ మొదలుపెట్టినప్పుడు ఒకే మాట చెప్పారు, ఒక ఆటవికుడు ఇలా చూసి మహాభక్తుడైనప్పుడు ఆ శివలింగం దగ్గర నిత్యం ఏళ్ల తరపడి వంశపారంపర్యంగా పూజించే ఒక అగస్త్య వంశ సంజాతుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటాడు, ఎంత నిష్ఠాగరిష్ఠుడై ఉంటాడు, అటువంటి వ్యక్తి దొంగతనం చేస్తాడా? ప్రసాదం కూడా తినడు, ప్రసాదం కూడా ఇంటికి పట్టుకెళ్ళడు. అతను ఏమీ తెలియని ఆటవికుడు అంత ఇదిగా చేసినప్పుడు ఒక గుడి పూజారి అర్చకుడు నిత్యం స్వామిని తెలిసిన వ్యక్తి ఎందుకు అంత అపచారాలు చేస్తాడు? నగలు తీసుకెళ్లి వేశ్యలకు ఇస్తాడా? వేశ్యలతో కొలుగుతాడా? అతని భార్యతో కాపురం కూడా సంతానం కోసమే చేసుకుంటుంది ఆ పాత్ర, అంతే కదా. పూజారులు ఆ రోజు కాదండి, ఈ రోజు గుడి పూజలను తీసుకున్నా కూడా ఎంత నియమనిష్టలతో పూజిస్తుంటారు వాళ్ళు ఆలోచించండి. వాళ్ళు ఒకవేళ వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చినా స్నానం చేసి వచ్చి మళ్ళీ గుళ్ళోకి అడుగు పెడతారు తప్పితే కాళ్ళు చేతి కడుక్కుని రారండి. అంత పవిత్రంగా ఉంటారు, అన్ని ఆచారాలు పాటిస్తారు. ఆ పాత్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఇలాంటి క్యారెక్టర్ కదా మనం చూపించాల్సింది. అని ఆ క్యారెక్టర్ దొంగ కాదు, అబద్ధాల కోరు కాదు, వేశ్యాలోలుడు కాదు, ఇలా ఉండొద్దు ఆ పాత్ర అని విష్ణు గారు చెప్పిన తర్వాత ఆ పాత్రను మోహన్ బాబు గారు చేశారు, మహాదేవ శాస్త్రి అనేది. అంటే ధర్మం మీద చూసే వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో తీసే వాళ్ళకి అంతకన్నా మించిన బాధ్యత ఉంటుంది. నేను కన్నప్ప సినిమా పనిచేసాను మాట్లాడడం లేదు, మన సినిమా రంగానికి, సినిమా రంగం అంటే పాటలు, ఫైట్లు, కామెడీ సీన్లు, వైలెన్స్ చూపించి డబ్బులు చేసుకునేవాళ్ళు కాదండి. మన చరిత్రని, మన ఇతిహాసాలు, పురాణాలు, కథలు చెప్పాలన్న ప్రయత్నం చేసిన గొప్పతనం సినిమా రంగానదే. మన భారతదేశంలో మొట్టమొదటి సినిమా ఏంటి? హరిశ్చంద్ర. దాదాసాహెబ్ పాల్కే తీసిన సినిమా ఏంటి? పౌరాణిక కాదు కదా. అతను అప్పుడు తీయాలనుకుంటే అప్పుడు ఏదో ఇంగ్లీష్ సినిమాలు పెట్టి అతను ఏదో చెయ్యొచ్చుగా, ఎందుకు అది చేశాడు? తెలుగులో మొదటి టాకీ ఏంటి? భక్త ప్రహ్లాద.
తమిళంలో మొదటి సినిమా ఏంటి? కాళిదాసు. కన్నడంలో మొదటి ట్రాక్ ఏంటి? భక్త పుండరిక. ఇవన్నీ భక్తిరస చిత్రాలే. మనం ఏదైనా మొదలెట్టేటప్పుడు ఓం గణేశాయ నమః అని ఎలా రాసుకొని మొదలు పెడతామో, శ్రీకారం ఎలా చుడతామో, సినిమా రంగం కూడా పౌరాణిక కథలు మన చరిత్ర పురాణాలు చెప్పడంతోనే శ్రీకారం చుట్టుకుంది, డబ్బుల కోసం కాదు. అటువంటిది ఎన్నో ఏళ్ల తర్వాత ఒక పౌరాణిక సినిమా తీస్తుంటే దాన్ని చూసి మీ అభిప్రాయం చెప్పొచ్చు. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నేను కాదనేది ఏమీ లేదు. కానీ చూడకుండా మమ్మల్ని తక్కువ చేశారనో ఎక్కువ చేశారనో మమ్మల్ని తప్పుగా చూపించారనో అపోహలు పడడం, దాన్ని ప్రచారం చేయడం సమంజసం కాదు. ఎందుకంటే తీసిన సినిమా సర్టిఫై చేయడానికి సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ ద్వారా ప్రేక్షకులు చూస్తారు. ప్రేక్షకులు కూడా వెర్రివాళ్ళ. ఇప్పుడు ఒక కులం ఒక వర్గం అవమానించకండి. దేవుణ్ణి అవమానించిన, ధర్మాన్ని తప్పుగా చెప్పిన సామాన్య ప్రేక్షకుడు రిజెక్ట్ చేస్తాడు. ఆ మధ్యకాలంలో వచ్చిన కొన్ని పౌరాణిక సినిమాలు చూడండి, వాళ్ళకి నచ్చకపోతే బ్లైండ్గా రిజెక్ట్ చేశారు. ఎంత గొప్ప స్టార్ కాస్ట్ ఉండవండి, ఎన్ని వందల కోట్ల బడ్జెట్తో తినేవండి, ఎంత హైప్ ఉండవండి, వాళ్ళకి నచ్చని విధంగా తీస్తే రిజెక్ట్ చేశారు. సో ప్రేక్షకులకు కూడా తెలుసు, కేవలం కులం ఒక వర్గానికి కాదు. నేను అందరికీ సవినయంగా తెలియజేసేది ఏంటంటే, సినిమాలో మేము ఏ విధమైన తప్పు చేయలేదు. సినిమాకు అవసరమైనట్టు సాంగ్స్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి, వాటిని అన్నింటినీ మించిన ఒక భక్తి పారవశ్యం, ఒక ధర్మం గురించి చెప్పే అంశాలు సినిమాలో చాలా పుష్కలంగా ఉంటాయి. అవన్నీ సినిమా వచ్చేంతవరకు ఓపిక బట్టి సినిమా చూడండి, సినిమా చెప్పి అభిప్రాయం చెప్పండి. అదే తప్పితే ఒక కులాన్నో ఒక వర్గాన్నో ఒక ధర్మాన్నో ఎవరిని కించపరిచేలా ఎవరు చేయరు. ముఖ్యంగా అన్ని వందల కోట్లు రిస్క్ చేసిన మోహన్ బాబు గారు, విష్ణు గారు ఎందుకు చేస్తారు? ఒక కులాన్ని అవహేళన చేస్తే మిగిలిన కులాలు ఆదరిస్తారు. గతంలో ఒక సినిమా విషయంలో అలా జరిగింది సార్. దేనికైనా రెడ్డి సినిమాలో ఏదో కించపరిచేలాగా చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, బ్రాహ్మణులు కావాలని టార్గెట్ చేస్తున్నారు, ఇలా అన్న ఒక ఇదైతే వినిపించింది. అంటే ఇప్పుడు దేనికైనా రెడీ సినిమాకి గురించి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇది అంతా వేరే చర్చ వేరే దారికి వెళ్తుంది. కానీ ఇదివరకు పాత సినిమాల్లో చాలా దారుణంగా కొన్ని కులాల వారిని, కొన్ని పనులు చేసుకునే వాళ్ళని చూపించిన దాఖలాలు ఉన్నాయి. చాలా దారుణమైన మాటలు ఉంటాయి. అప్పుడు సమాజం యాక్సెప్ట్ చేసింది. వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే కథను కథగా చూశారు, పాత్రను పాత్రను చూశారు. ఇప్పుడు ఒక పాత్ర చెడ్డవాడైతే మొత్తం కులమో జాతో కాదు. ఇప్పుడు కాశ్మీర్లో ఒకళ్ళ మీద ఒక టెర్రరిస్ట్ అటాక్ చేశారు అనుకోండి, టెర్రరిస్ట్ ద్రోహి భారతదేశంలో ముస్లింలంతా కాదు కదా. ఇప్పుడు అన్ని కులాల్లోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ప్రతి వ్యక్తి అంటారు. ఇప్పుడు రేపు ఒక రాజకీయ నాయకుడిని చూపిస్తారు విలన్గా, రాజకీయ నాయకులందరూ వాళ్ళకి చేతుల అధికారం ఉంది, సినిమాలో ఇంకా పొలిటీషియన్ అవన్నీ విలన్గా చూపించకూడదు అని ఒక చట్టం తీసుకొస్తే, సెన్సార్ బోర్డులో కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తే సినిమా వాళ్ళు ఏం చేయాలి? ఒక విలన్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు మీరు మీ కులంలో, మీ సమాజంలో, మీ వర్గంలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు మావాళ్ళు అనుకోవాలి తప్పితే ఒక చెడ్డ పాత్రని కథపరంగా చూపిస్తే ఆ చెడ్డ పాత్ర మావాడు, మా వాళ్ళని చెడ్డగా ఎందుకు చూపిస్తాను గొడవ చేస్తే ఎట్లాగా? ఇప్పుడు చాలా సున్నితమైన అంశం ఇది. రేపు రాను రాను కూడా ఏంటి అంటే ప్రతిదీ కులాల వారీగా, మతాల వారీగా చూడడం అనేది చాలా తప్పు. సినిమా అనేది వ్యాపారం. నేను కళ అనేది పక్కన పెట్టండి, వ్యాపారం. ఏ బిజినెస్ మ్యాన్కైనా ఒక కొన్ని కులాలలో మనకు వద్దు, ఈ కులాలు మాత్రమే కావాలి, ఈ వర్గం వాళ్ళు మాత్రమే కావాలి, ఎవడూ చేయడు. ఎంత డబ్బు వస్తే అంత మంచిది వాళ్ళకి. అందరూ చూడాలి. ఇప్పుడు డబ్బు అనేది సెకండరీ అండి. ఫస్ట్ ఒక ఆ కళాకారుడికి ఏముంటుంది, ఆ చేసిన వరకు 100 మంది మెచ్చుకోవాలి, 99% నచ్చిన ఆడికి డిస్సాటిస్ఫాక్షన్, 100% నచ్చాలి అనుకుంటాడు. తర్వాత దాని మీద ఎంత డబ్బులు వస్తాయని సెకండరీ. ఆ 100%లో నాకు 30% ఈ కులం వాళ్ళు వద్దమ్మా, ఈ ఊరు వాళ్ళు వద్దమ్మా, ఈ మతం వాళ్ళు వద్దమ్మా అని ఎవడో అనుకోడు. తెలుగు సినిమా కూడా అందరూ కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలుస్తారు కదా. వాళ్ళు అన్ని మతాల ఆలయాలకు వెళ్తారు, ప్రార్థనలు చేస్తారు, పూజల్లో పాల్గొంటారు. వాళ్ళు ఒక వర్గం ఒక కులం అనుకోరు కదా. ఒక మాట చెప్తున్నా, తెలుగు సినిమా అని ఆగిపోలేదు కదా, పాన్ ఇండియా అయింది, అన్ని భాషల్లో వస్తుంది. ఎందుకు? అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని, అంతే కదా. ఆడియన్స్ అనేవాడు విశ్వవ్యాప్తం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి సినిమా చూడాలనుకుంటారు. అలాంటప్పుడు నాకు వీళ్ళొద్దు. ఇప్పుడు తెలుగు సినిమా తీస్తూ తమిళియన్స్నో, మలయాళీలనో, కన్నడలో విలన్స్గా చూపిస్తూ వాళ్ళ మీద వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తాడు ఎవరైనా? అందులో ఒక పాత్ర అక్కడి నుంచి వచ్చి అలా బిహేవ్ చేసి ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశం అది కాదు. దానిగా తీసుకుంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఇంత దీని గురించి జరుగుతున్న గొడవ వేరే ప్రాంతాల్లో ఎందుకు లేదు? ఒక కులమో ఒక వర్గమో లేక ఒక మతం వాళ్ళు మిగిలిన ప్రపంచం మొత్తం అంతా ఉంటారు కదా. ఇక్కడ మాత్రమే జరుగుతున్నది, మిగిలిన ప్రాంతాలు ఎందుకు జరగట్లేదు? అదే సినిమా అసలు చూసిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఏముంది కాదు కదా. సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం ఉండొచ్చు, లేక వాళ్ళకి ఇది తప్పుగా అనిపించకపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక ముస్లింని విలన్గా చూపిస్తే దేశంలో ఉన్న ముస్లింలు అందరూ విలన్సా? అది చాలా తప్పు. వాళ్ళందరినీ మన శత్రువుల కింద చూస్తామా?
చూడం. ఒక టెర్రరిస్ట్ కొంతమందిని చంపేస్తే టెర్రరిస్ట్ మీద కోపం పగబడతాం. వాడిని ఎంకరేజ్ చేసిన ఏదైతే సమాజం ఉందో దాని మీద మనం ద్వేషం పెంచుకుంటాం. అదే తప్పితే దేశంలో ఉన్న ముస్లింలని మనం అందరినీ ప్రేమిస్తాం, మనతో పాటు కలిసి బతుకుతున్నారు. అలాగే అన్ని కులాలు కూడా. ఇంకోటి ఏంటంటే సార్ మేజర్ ఇప్పుడు చూపిస్తున్న డిఫరెన్స్ ఏంటంటే టీజర్ వచ్చింది, టీజర్ తర్వాత ట్రైలర్ వచ్చింది. టీజర్లో అక్షయ్ కుమార్ గారి మెడలో పాము లేదు, కానీ ట్రైలర్కి వచ్చేటప్పటికే పామును పెట్టారు. అంటే ఎందుకు అలా జరిగింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు అదే టెక్నికల్గా జరిగిన ఒక ఇష్యూ అండి. అంటే సీజీ వర్క్స్ తాలూకు అవుట్పుట్లో జరిగిన విషయం అది. ఓకే. విష్ణు గారు కూడా చెప్పారు. ఆయన పాపం 1.5 ఇయర్ కొంతమందిని నమ్మి సీజన్ ఆయన అనుకున్నట్టు క్వాలిటీ రాలేదు. అందుకనే ప్రాజెక్ట్ ఏప్రిల్లో రిలీజ్ కావాల్సిన సినిమా జూన్కి వచ్చింది. ఓకే. సో ఈ సీజీ గ్రాఫిక్స్ టెక్నికల్గా వర్క్ జరగడం ఒక పొరపాటు వల్ల మీకు అలాగ అయ్యింది తప్పితే సినిమా ఆద్యంతం కూడా ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ కాబోతున్న సినిమాలో 1% కూడా ఎటువంటి గ్రాఫిక్స్ పరంగా ఎటువంటి మిస్టేక్ ఉండదు. అదే ఇప్పుడు హార్డ్ డిస్క్ ఒకటి దొంగతనం జరిగింది, హార్డ్ డిస్క్ పోయింది అన్నారు సార్. ఇప్పుడు దాంట్లో ప్రభాస్ గారి సీన్స్ ఉన్నాయన్నారు. అది పోవడం వల్ల సినిమాకి ఏమైనా మైనస్ ఉంటుందా? అంటే వాళ్ళు ఒకవేళ లీక్ చేస్తే. అది విష్ణు గారు ఆ విషయం గురించి చాలాసార్లు మాట్లాడారు. నాకు దాని గురించి నేను పత్రికలో వచ్చిన లేక విష్ణు గారు చెప్పిన ఇంటర్వ్యూలు చూసి నేను తెలిసిన సమాచారం. నేను అనేది ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ పైన కంపెనీ దగ్గర బ్యాకప్ అనేది ఉంటుంది. సో బ్యాకప్ అనే దాంతో సినిమా పూర్తయింది. 27 తారీఖు రిలీజ్ కాబోతుంది. సో సినిమా రిలీజ్కి కానీ మేకింగ్ క్వాలిటీకి కానీ ఏ మాత్రం తేడా లేదు. ఇది ఫస్ట్ పాయింట్. కానీ ఒకవేళ ఒక లీక్ అయ్యేది అనేది సామాన్యంగా జరగదే అని ఆశిస్తున్నాం అందరిలో. ఒకవేళ ఏదైనా చేస్తే కూడా ప్రేక్షకులు కూడా అంతమంది కొన్ని సినిమాలు లీక్ అయ్యాయి. ప్రేక్షకులు ఇమ్మీడియట్గా వాళ్ళే మిగిలిన వాళ్ళతో షేర్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా వాళ్ళే అడ్డుకున్నారు. రేపు ఈ సినిమా మెయిన్ థియేటర్లో మొత్తం ఫ్లోలో చూడాలనుకుంటారు తప్పితే ప్రభాస్ గారిది ఒక 5 సెకండ్ల షాటో లేక అక్షయ్ కుమార్ మోహన్ లాల్ గారు విష్ణు గారిది ఇంకో 10 సెకండ్ల షాటో చూడాలనుకోరు. ఒక ఫ్లోలో ఒక అద్భుతం చూడాలనుకున్నప్పుడు ఆ చిన్నవి నచ్చం. సినిమా రన్ టైం ఎంత ఉంటుంది సార్ అసలు? విష్ణు గారు చెప్పారు ఆల్రెడీ 3 గంటల 10 నిమిషాలనే. ఓకే. అంటే ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ కాస్ట్తో వచ్చిన చిత్రాలు 2 పార్ట్స్గా వస్తాయి. ఎందుకు కన్నప్పని ఒకే పార్ట్ కింద తీసుకొచ్చారు? అంటే ఇది చరిత్ర. ఇప్పుడు బాహుబలి 2 పార్ట్లు వచ్చిన, సలా 2 పార్ట్లు వస్తుందని చెప్పిన, కలికి 2 పార్ట్లు వస్తుందని చెప్పిన, కేజీఎఫ్ 2 పార్ట్లు వచ్చిన, పుష్ప 2 పార్ట్లు వచ్చిన, ఇవన్నీ కూడా ఏంటంటే కల్పిత కథలు. జానపదం అనివ్వండి, యాక్షన్ డ్రామాలు అవ్వండి, క్రైమ్ వైలెన్స్ కానివ్వండి. ఇది చరిత్ర, ఒక పురాణ గాథ. ఇది 2 భాగాలుగా విభజించే అవకాశం లేదు. మొత్తం అంతా కన్నప్ప ప్రయాణం, జీవిత ప్రయాణం. ఇంకా చెప్పాలంటే బయోపిక్ ఆఫ్ కన్నప్ప. సో అందువల్ల ఒక భాగంలోనే చేయడం న్యాయం. అలాగే చేశారు. దీన్ని 2 భాగాలుగా చేసి కమర్షియల్గా అమ్ముకోవాలని ఉద్దేశం లేదు. అంటే మంచు విష్ణు గారు తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకోవడం కోసం, అంటే ఇప్పుడంతా పాన్ ఇండియా హీరోస్ అయిపోతున్నారు, ఆ పాన్ ఇండియా హీరో అవడం కోసం ఈ ప్రాజెక్ట్ చేశారని. అంటే పాన్ ఇండియా హీరో కావాలనుకుంటే 100 కథలు ఉంటాయి, రకరకాలుగా చేయొచ్చు. ఆయన ఒక యాక్షన్ డ్రామా చేయొచ్చు, లేక ఇంకో ఫ్యాంటసీ ఫిల్మ్ చేయొచ్చు. ఈ కన్నప్ప పాత్ర అంటే ప్రతి మనిషికి ఒక రుణం ఉంటుందంటారు. అంటే పితృ రుణం, ఋషి రుణం, దైవ రుణం అని కొన్ని రుణాలు ఉంటాయి ప్రతి మనిషికి. ఆ రుణాలు తీర్చుకోవాల్సిందే. దైవ రుణం ఇది దైవ రుణం అనుకుంటాను. ఎందుకంటే ఆయన బ్రాటప్కి ఆయనకి ఒక కన్నప్ప లాంటి భక్తుడి మీద ఆయన ఒక మమకారం పెంచుకోవడం ఏంటి, ఆయన ఈ పురాణాలు ఇవన్నీ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చదువుకుని లేక నాలాంటి వాళ్ళ 10 మందితో డిస్కస్ చేసి తెలుసుకుని ఎందుకు ఈ కథ రాశాడు ఆయన అంటే నిజంగా చెప్తున్న ఈ రోజు ఆయన సీక్వెల్ చేస్తే ఒక మంచి అంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమా పెట్టిన బడ్జెట్తో కనీసం 3 సినిమాలైనా తీయగలరు, 3 కమర్షియల్ సినిమా తీయగలరు. 3 ఈజీగా 100 కోట్లు 50 కోట్లు ఈజీ కలెక్ట్ చేయగలవు అవి. కానీ ఎందుకు తీశారు అంటే ఆ ప్యాషన్, ఆ క్యారెక్టర్ మీద ఉన్న గత జన్మ రుణానుబంధం. ఇప్పుడు అన్నమయ్య సినిమా ఉంది, ఆ సినిమాని ఎంతమందో చేద్దాం అనుకున్నారు, చివరికి ఎవరు చేయగలిగారు? నాగార్జున గారు చేయగలరు, రాఘవేంద్ర చేయగలరు. అది రుణాలు కొన్ని. ఈ కన్నప్ప కూడా ఆయనకు రుణం అంతే. మంచు విష్ణు గారి క్యారెక్టర్ కూడా కన్నప్ప క్యారెక్టర్ లాగే ఉంటాడు. అంటే ఫస్ట్ మొదట్లో ఆయన కూడా దేవుడిని నమ్మేవాడు కాదంట కదా. నాకు ఆ విషయం తెలియదు అని చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ కథ తెలుసుకున్న తర్వాత ఆయనలో కూడా దైవత్వం పెరిగిందంట. అంటే ఒకటి ఆయనలో మాత్రం నేను మార్పు చాలా గమనించాను. అంటే దాదాపు 3 ఏళ్ళ నుంచి కన్నప్ప స్క్రిప్ట్లో కావచ్చు, కన్నప్ప ప్రయాణంలో కావచ్చు, విష్ణు గారితో వేరే ప్రాజెక్టుల విషయం కావచ్చు, 3 ఏళ్ళ నుంచి విష్ణు గారితో మోహన్ బాబు గారితో ప్రయాణించే అవకాశం నాకు దొరికింది. అలా గమనించినప్పుడు ఏంటి అంటే ఆయన చాలా ప్రశాంతంగా కూల్గా ఉండే వ్యక్తి. ఆయన మనస్సులో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలు కావచ్చు, శివుడి గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం కావచ్చు, ఆయనలో ప్రయాణంలో ఆయన వ్యక్తిత్వంలో ఒక మార్పు వచ్చింది. సో అది ఇంకో రకం దైవానుగ్రహం. అంటే ఇప్పుడు మీరు రంగ్ దే బసంత్ సినిమా చూశారు, అందులో యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడైతే దేశభక్తుల పాత్రలు చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్యాట్రియాజం, దేశభక్తి, దేశం మీద బాధ్యత తెలుస్తాయి. అలా కన్నప్ప పాత్ర మీద మమకారంతో పెంచుకుని ఆయన సాగిస్తున్న ప్రయాణంలో
ఆయన దైవత్వాన్ని తెలుసుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. ఇంకోటి సార్, ఒక్కొక్క భాష నుంచి అక్కడ ఉన్న స్టార్ హీరోలను పెట్టారు. అంటే పాన్ ఇండియాగా అది రీచ్ అవ్వడం కోసమేనా, క్యారెక్టర్స్ వాళ్ళనే డిమాండ్ చేశాయా? అంటే ఒక విషయం ఏంటంటే సినిమా ఖచ్చితంగా ఇంత పెద్ద బడ్జెట్ను సపోర్ట్ చేయడానికి విష్ణు గారు, మోహన్ బాబు గారు ఇద్దరు మాత్రమే సరిపోరు. మిగిలిన స్టార్ కాస్టింగ్ కూడా కావాలి. అందుకని నా సపోర్ట్ కోసం వాళ్ళకి మీద ఉన్న ప్రేమ గౌరవం అది ప్రభాస్ గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ చేశారు, శరత్ కుమార్ గారు కావచ్చు. ఇది ఒక రకంగా ఈ సినిమాకి అలాంటి స్టార్ కాస్ట్ అవసరం, ఈ సినిమా స్పాన్కి బడ్జెట్కి ఇది ఈ సినిమా మేకింగ్ అవసరం. రెండోది ఆ పాత్రలకి ఇప్పుడు ప్రభాస్ గారి పాత్ర ఉంటుంది, రేపు ఆడియన్స్ చూస్తే చాలా చాలా షాక్ అవుతారు. అంటే ప్రభాస్ గారు లాంటి అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి, స్టేచర్ ఉన్న వ్యక్తి ఆ మాటలు చెబితేనే ఒక విష్ణు గారి పాత్ర కావచ్చు, మోహన్ బాబు గారి పాత్ర కావచ్చు, ఇంకో పాత్ర కావచ్చు, ఒక రెస్పాండ్ అయ్యే విధానం వేరే ఉంటుంది. అది వేరే ఆర్టిస్ట్ చేశారనుకోండి, అది అంత ఇంపాక్ట్ ఉండదు. అలాగే మోహన్ లాల్ గారి ఎపిసోడ్ కావచ్చు, హీరోని చార్జ్ చేసి అతను తప్పులు వేలెత్తి చూపే పాత్ర అయినప్పుడు అది మోహన్ లాల్ గారు అంటే గ్రేట్ ఆర్టిస్ట్ అయితే ఇంకోటి చేయలేరు. అలాగే అక్షయ్ కుమార్ గారు శివుడిగా ఆయన అంత మనకు సినిమాతో మంచి ఆదరణ పొందారు. సో శివుడు అంటే ఇప్పుడు గుర్తొస్తున్న వ్యక్తి ఆయనే. సో ఇలాంటి స్టార్ కాస్ట్ కూడా సినిమాని ఎంత సపోర్ట్ చేసిందో ఆ పాత్రలకి అంత ఫ్లెష్ అండ్ బ్లడ్ ఇచ్చింది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి సంబంధించి ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది మంచు విష్ణుని ఉద్దేశించిన ఏంటి సార్? ఇంకొక 27వ తారీఖు ఆగితే మీకు తెలిసిపోతుంది. చాలా మంది కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. మోహన్ లాల్ గారి పాత్ర మాట్లాడిన దాంట్లో నా పాత్ర ఆ ఎపిసోడ్ మొత్తం ఉంది, చాలా జాగ్రత్తగా గమనిస్తే క్లూ ఇచ్చేశారు, ఇచ్చేశారు. సో డెఫినెట్గా ఆ ఎపిసోడ్ మొత్తం చాలా షాకింగ్ ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. అంటే బొటన్ వేలు తీసుకున్నది మనకు మన భారతంలో చూపించినట్టు ఈయన కదా, ద్రోణాచార్యుడు కదా. ద్రోణాచార్యుడు దగ్గర అర్జునుడు ఏకలవుడు శిష్యుడికి మొదలుతున్నప్పుడు తన శిష్యుడిని మించి ఇంకోటి ఉండకూడదని ఉద్దేశం ద్రోణాచార్యుడు చేసింది అది. అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు క్యారెక్టర్ ఇందులో ఉందా? మీరు అది సినిమా చూడండి. అంటే ఎలా లింక్ అవుతుంది సార్? అంటే కన్నప్పకి ద్రోణాచార్యుడికి ఇద్దరు ఒక టైం కాదు కదా. అంటే మీరు ఇదివరకు కన్నప్ప సినిమాలు చూశారు కదా, కన్నప్ప అర్జునుడి అంశాన్ని నమ్ముతారు. ఓకే, దొర్జెట్టి రాశారు. ఓకే. సో అందుకని డెఫినెట్గా ఒక కథకి సంబంధం లేకుండా ఏ పాత్ర ఉండదు. అది ప్రభాస్ గారి పాత్ర కావచ్చు, మోహన్ లాల్ గారి పాత్ర కావచ్చు, ఇంకెవరి పాత్ర అయినా మెయిన్ కథతో థీమ్తో సంబంధం లేకుండా ఏ పాత్ర ఉండదు, ఏ ఎపిసోడ్ ఉండదు. ఓకే, అది అలాగని కథ దాటి కూడా వెళ్ళదు. అది ప్రభాస్ గారి క్యారెక్టర్ అయితే శివుడి ఆజ్ఞ పాటించే ప్రళయకాల రుద్రుడు, అంతే సార్? అంతే, రుద్ర ఆయన పేరు. అదే రుద్ర. అసలు ఎంత డ్యూరేషన్ ఉంటుంది సార్ ప్రభాస్ది? డెఫినెట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువసేపే ఉంటుంది. ఓకే. ఆయన ఒక మెరుపులా కనపడే, ఒక గ్లింప్స్లా కనపడే ఒక కేమియో క్యారెక్టర్ కాదు. కథని ఒక దశలో ఒక కీలకమైన మలుపు తిప్పే పాత్ర, చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. ఆయన మాట్లాడే ప్రతి మాట పేలుతూనే ఉంటుంది. మన ట్రైలర్లో కూడా చూసారు కదా, ఆ పెద్దోళ్ళందరికన్నా నేను చాలా పెద్దోళ్ళని అనేది. అలాగే ఏదో అనుకున్నాను, నువ్వు మీ దేవుడు ఇద్దరు తోడు దొంగలే, ఇలాంటివి చాలా ఉన్నాయి పంచెస్. సో అవన్నీ కూడా కథని క్యారెక్టర్ని ఒక డ్రైవ్ చేసే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. తిన్నాడు ఎవరైతే ఉంటారో తిన్నాడిని కన్నప్పగా మార్చే ప్రాసెస్లో ఇదంతా. తిన్నాడు కన్నప్పగా మారడం అనేది ఒక ప్రయాణం. అతను రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. గుడిం ప్రజలు ఉంటారు, శత్రువులు ఉంటాడు, ప్రియురాలు ఉంటుంది, తండ్రి ఉంటాడు, ఇంతమంది స్నేహితులు ఉంటారు. వీళ్ళందరినీ దాటిన భక్తులు వెళ్ళడానికి కోసం ఆ సాగే ప్రయాణంలో ఎదురయ్యే ఒక సవాల్ ప్రభాస్ గారి పాత్ర. నెక్స్ట్ అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ రివీల్ అయిపోయింది. కాజల్, వీరిద్దరూ అసలు కాంబినేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు అక్షయ్ కుమార్ గారిని శివుడి కింద చూశారు, బట్ ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు. కానీ ఫస్ట్ ఆ క్యారెక్టర్ కి శివరాజ్ కుమార్ గారు అనుకున్నారంట కదా? అంటే అనుకున్నారు, అడిగారు, బట్ ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల చేయలే. అంటే ఆయనకు ఆ మధ్యకాలంలో ఆరోగ్యం బాగోలేదని వార్తలు వచ్చాయి, మరి ఆ కారణం ఇంకో కారణం తెలియదు, ఆయన చేయలేదు. ఓకే. అందువల్ల ఏంటంటే అక్షయ్ కుమార్ గారిని సంప్రదించారు, అక్షయ్ కుమార్ చేశారు. కాజల్ గారు పార్వతీదేవి గారు నటించారు. ఆవిడ బహుశా పౌరాణిక పాత్ర ఇదే మొదటిసారేమో, బట్ అక్షయ్ కుమార్ గారు కాజల్ అగర్వాల్ గారు ఎదురు ఒక 2 సినిమాలు చేశారు, స్పెషల్ చార్జెస్ ఏదో. సో ఆ కాంబినేషన్ ఆవిడ కూడా చాలా డీసెంట్గా బాగున్నారు. ఈ కాంబినేషన్ కూడా స్క్రీన్ మీద బాగా వర్కౌట్ అవుతుంది. పార్వతీదేవికి బొట్టు పెట్టలేదనే దీన్ని కూడా అక్కడ వైట్గా ఉంటుంది బొట్టు, కానీ అది కనిపించట్లేదు పోస్టర్లో. పార్వతీదేవి అన్నప్పుడు బొట్టు పెట్టాలి కదా, బొట్టు లేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేనేది ఏంటంటే ఒక అలంకరణ అనేది మనం తినేదే మన నైవేద్యం పెడతాం, మనం ఎలా అలంకరించుకుంటాం అలాగే దేవుడికి పెడుతుంటాం. అంటే నేనేది బొట్టు అనేది రకరకాల పద్ధతుల్లో పెడతారు. అంటే ఒక నార్త్ ఇండియాలో ప్లేస్లో ఒకలా బొట్టు పెట్టచ్చు, సౌత్ ఇండియా తమిళనాడులో ఒకలా పెట్టచ్చు, తెలుగునాటి ఇంకోటి పెట్టచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, అంటే కథకి సంబంధం లేని, ఎమోషన్ సంబంధం లేని చిన్న చిన్న విషయాలు చూస్తూ భూతత్వం వెతుకుతూ, లేక పావుకి కింద
చారలు 3 ఉన్నాయి 5 ఉండాలి ఇలాంటివన్నీ కూడా తప్పండి. మీరు కథ ఎమోషన్ని ఆ పాత్రని ఆ పవిత్రమైన అమ్మవారి పాత్రని తప్పుగా చూపించిన, అవహేళన చేసిన, కించపరిచిన అది మహాపరాధం. ప్రేక్షకులకు అక్కర్లేదు. ఆ శక్తే మనల్ని శిక్షిస్తుంది. సో అటువంటి పొరపాటు ఏ మేకరు చేయడు. దేవుళ్ళ పాత్రల్ని తక్కువగా చేసి చూపించేది ఏదీ ఉండదు. అందువల్ల అది చాలా అపోహ. అంటే ఇంకొకటి ఏంటంటే ఒక అలంకరణ అనేది మనకు తగినట్టు చూపించినప్పుడు వినాయకన ఉత్సవాలు జరుగుతుంటాయి. అక్కడ వినాయక విగ్రహాలు రకరకాలుగా పెడుతూ ఉంటారు. అది తప్పేగా. కానీ జనం ఎవరో మాట్లాడరు. అప్పటికి రిలీజ్ అయిన సినిమాని సూపర్ హిట్ సినిమా గెటప్లో వినాయకుడి విగ్రహం పెడుతున్నారు. దాన్ని తప్పు కదా. వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలని అంటే అది వాళ్ళ సరదానండి, అభిరుచి అనండి అలా చేస్తూ ఉన్నారు. అలాగని ఇందులో ఏ మాత్రం కించపరచాలో అపవిత్రం చేయలే. బొట్టు ఎంత ఉండాలా అనేది వేరే విషయం. అది అయినా ఆవిడ గౌరీదేవి మొత్తం ప్రపంచంలో ఉన్న సమస్త స్త్రీలందరికీ ఆవిడ ఏంటంటే సౌభాగ్యం ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తి బొట్టు విషయంలో అనేది అపరాధం జరగదు. ఈ సినిమాని రాఘవేంద్రరావు గారికి చూపించారు, ఆయన కొన్ని చేంజెస్ చెప్పారని కూడా వచ్చింది సార్. అది ఎంతవరకు నిజం సార్? అంటే నాకు ఆ విషయం తెలియదు. మీరు అంటున్నా రాఘవేంద్రరావు గారు చూశారు లేక చేంజెస్ చెప్పారు అనేది నాకు తెలియదు. ఆ విషయం ప్రసాద్ ల్యాబ్లో స్క్రీనింగ్ వేశారు అని అన్నారు అప్పుడు. అంటే ప్రసాద్ ల్యాబ్లో గ్రాఫిక్ చెక్ చేసుకోవడం కోసం మధ్యలో కొంత డ్యూరేషన్ ఫుటేజ్ చెక్ చేసుకున్నారు. వెళ్ళినప్పుడు 1-2 సార్లు నేను ఉన్నాను. సో అది ఓవరాల్గా అసలు ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఎందుకంటే ఇంతమంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు, ఈ క్యారెక్టర్స్ అన్నీ కన్నప్ప త్రూ డ్రైవ్ అవుతుంటాయా లేదా అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ లాగా ఉంటాయా? సినిమాలో ఎంటర్ అయ్యే ప్రతి పాత్ర నేను ఈరోజు చెబుతున్నాను, కన్నప్ప చేతిలో ఉండే విల్లు కావచ్చు, కన్నప్ప చేతిలో ఉండే ఒక గొలుసు కావచ్చు, అవన్నీ అతని కథలో భాగాలే. సినిమా చూశాక మీకు విషయం చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అందువల్ల ఏ పాత్ర కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్ర ఉండదు. ఈవెన్ మీరు ఇందాక మాట్లాడిన బ్రహ్మానందం గారు సప్తగిరి పాత్రలో కూడా కథలో ఒక ముఖ్యమైన పాత్రని డ్రైవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈయన బ్రహ్మానందం గారు అన్న మాట నుంచి ఆ క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది. సో ఇలా ఏ పాత్ర కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోదు. అంటే ఈ సినిమాలో ఏంటంటే హేమాహేమీలై నటినట్లు అందరూ ఉన్నారు. మీరు చూస్తున్న మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు వీళ్ళే కాదు, ఎంతోమంది గొప్ప నటులు ఉన్నారు. ముఖేష్ ఋషి గారు, దేవరాజు గారు, మధుబాల గారు, ఐశ్వర్య గారు, అలాగే సురేఖావాణి గారు, తర్వాత రఘుబాబు గారు, అదుర్సు రఘు, బ్రహ్మాజీ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, ఇలా ప్రతి పాత్రలో కౌశల్ గారు, ఇలా ప్రతి పాత్రలో కూడా హేమాహేమీలు నటినట్లే ఉన్నారు. ప్రతి పాత్రకి కూడా చాలా ఎవరికి తగిన గుర్తింపు, కథకి ఎంత అవసరం అంత ఉంటాయి. రఘుబాబు గారి పాత్ర కావచ్చు, ఈవెన్ అదుర్సు రఘు గారి పాత్ర కావచ్చు, అటు బ్రహ్మాజీ గారి పాత్ర కావచ్చు, అలాగే శివబాలాజీ గారి పాత్ర కావచ్చు. మీరు సినిమా చూసాక అర్థం ఉంది, ఎంత చిన్న పాత్ర, ఎంత చిన్న మాట అని కాదు, ఆ కథకు ఇంపాక్ట్ ఉంది. ఆ కథలో ప్రతి క్యారెక్టర్గా ఇంపార్టెన్స్ ఉంది. ఈ సినిమా మంచు ఫ్యామిలీకి ఒక మెమరబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ తర్వాత 3 తరాల్లో కలిసి నటించిన సినిమా ఇది. అవును. విష్ణు గారి అబ్బాయి ఎలా చేశారు సార్ అసలు? మాస్టర్ అవరాం ఇంకో డెఫినెట్గా ఒక ఫ్యూచర్లో ఒక మంచి హీరో అవుతా అనిపించింది. అంటే ఆ కుర్రాళ్ళలో మెమరీ పవర్ విపరీతం. ఎప్పుడో అసలు కుర్రాడు డబ్బింగ్ని మోహన్ బాబు గారి దగ్గర నుండి చెప్పించారు. అంటే ఆయనకి భాష మీద ఎంత పట్టో ఎంత మమకారో మనకు తెలుసు. సో ఆయన మనవడైనప్పటికీ ఎంత ముద్దు చేసినా కూడా పని విషయంలో ఆయన రాజీ పడేది లేదు. సో ప్రతి అక్షరం ప్రతి మాట దగ్గరుండి చెప్పించాడు, మోహన్ బాబు గారు చెప్పించారు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఎప్పుడో న్యూజిలాండ్లో షూట్ చేశారు. ఆ సినిమా డబ్బింగ్ చెప్పడానికి కొన్ని నెలల తర్వాత చెప్పాడు. అతను డబ్బింగ్ సౌండ్ రాకముందే డైలాగ్ చెప్తుండేవాడు బాబు, మాస్టర్ అవరాం. అంటే ఆ బాబుకి ఒక 5 ఏళ్ల వయసుకి అంత సూపర్ మెమరీ పవర్ ఉంది, మంచి జ్ఞాపక శక్తి ఉంది, షార్ప్నెస్ ఉంది. సో ఈ క్వాలిటీసు తర్వాత మోహన్ బాబు గారి ఆ నటవారసత్వం కావచ్చు, విష్ణు గారిది కావచ్చు, డెఫినెట్గా కుర్రాడు ఈ దారిలో నడిచి ఫ్యూచర్లో మంచి హీరో అయ్యే అవకాశాలు ఖచ్చితంగా. డైలాగ్ కూడా చాలా బాగా చెప్పాడు, దేవుడు లేడు ఎవరు లేరు. అంటే సినిమాలో కూడా కుర్రాడు చాలా మంచి ఇంపార్టెన్స్. అంటే చిన్నప్పటి తిన్నడు. సో కథ అతని మీదే మొదలవుతుంది. సో మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి ఆ కుర్రాడి మీద. పిల్లోడు ఒక 5 ఏళ్ల పిల్లోడు అంత ఎమోషనల్ సీన్స్ చేయడం అనేది చాలా రేర్. బాగా చేశాడు. అంటే ఆ డైరెక్టర్ ముఖేష్ కుమార్ చేత మోహన్ బాబు గారు, విష్ణు గారు దగ్గరుండి బాబు చేత చేయించారు. అంటే ఒక మన తెలుగు చరిత్ర ఇది. ఎందుకంటే శ్రీకాళహస్తిలో జరిగిన స్టోరీ. ఈ చరిత్రని ఒక హిందీ డైరెక్టర్ డైరెక్ట్ చేయడం ఏంటి, మన దగ్గర దర్శకులు లేరా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అయింది. ఇది చాలా తప్పండి. ఇప్పుడు ఆయన మహాభారత్ సీరియల్ చేశారు. ఆయన
దేశం మొత్తం అని కాదు, భారతీయులు ఎక్కడున్నా కూడా మన ధర్మం, మన జీవిత విధానం, మన ఎమోషన్స్ ఒకటే ఉంటాయి. ఇప్పుడు మీరు తినే దాంట్లో ఉప్పు కారాల తేడాలు అటు ఇటుగా పడవచ్చు. మనం ఒక చెంచా కారం ఎక్కువ తినచ్చు, వాళ్ళు ఇంకో చెంచా కారం తక్కువ తినచ్చు, అంతే తేడాలు తప్పితే దేవుణ్ణి ఒకేలా నమ్ముతాం, దేవుణ్ణి ఒకేలా పూజిస్తాం, ధర్మాన్ని ఒకేలా ఆచరిస్తాం, ఎక్కడైనా అంతే కదా. సో అందులో తేడా లేదు. ఆయన మహాభారత్ లాంటి సీరియల్ తీసిన వ్యక్తి, ముఖ్యంగా మన సంస్కృతి ధర్మం గురించి బాగా తెలిసిన వ్యక్తి. అందువల్ల ఆయన ఈ కథని, ఈ ఎమోషన్స్ బాగా అర్థం చేసుకుని పండించారంటే సినిమా చాలా సెటిల్డ్గా, కూల్గా, కథలో ఉన్న ఎమోషన్స్, ఏదైతే ఆ ఫీల్ ఉందో అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఆయన విజువలైజ్ చేశారు. ఆయన తీసిన మహాభారతం సీరియల్ అయితే చాలా మంది టీవీలో చూశారు. అవును. అందులో యాక్ట్ చేసిన దుర్యోధన క్యారెక్టర్ యాక్ట్ చేసిన అతనే అర్పిత్ రాంక ఈ సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ చేశారు. అవును. హీరోయిన్ విషయానికి వస్తే ప్రీతి ముకుంద్, ఆమె ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. అవును, ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ పెద్ద సినిమాలో చేస్తున్నాం. అసలు ఎలా ఉంది, ఏంటి సార్ ఆమె క్యారెక్టర్? డెఫినెట్గా మీరు ట్రైలరు, టీజరు, సాంగ్స్ చూసుంటారు. అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, అమ్మాయి చాలా అందంగా ఉంది, ఎట్ ది సేమ్ టైం చాలా బాగా నటించింది. అంటే ముఖ్యంగా ఈ సినిమాలో, నేను ఈ సినిమా పనిచేసాను కాదు, ఒక కామన్ మ్యాన్గా నేను ఫీల్ అయిన అంశం ఏంటి అంటే, ఈ సినిమాలో హీరో కావచ్చు, మిగిలిన క్యారెక్టర్స్ కావచ్చు, ఎంతగా విలన్స్తో ఫైట్ చేస్తారో అంతగా ప్రతి ఆడపిల్ల ఫైట్ చేస్తుంది. ఓకే. హీరోయిన్ ప్రీతి ముకుందన్ కావచ్చు, కొన్ని పాత్రలు కావచ్చు, మహిళా శక్తి అంటే ఒక 2వ శతాబ్దంలో ఒక అడవి ప్రాంతంలో ఉండే ఆటవికులు ఆడ మగ తేడా ఉండదు. ఆడవాళ్ళు వండాలి, లేక వాళ్ళ కాపురాలు చేయాలి, మగాళ్ళు వేటాడుకోవాలని కాదు. ఒక కష్టం వస్తే, ఒక సమస్య, శత్రువు వస్తే అందరు కలిసి పోరాడతారు, ఆడ మగ తేడా లేదు. అది ఇప్పుడు మనం ఇంకా బేరీ చేస్తున్నాం, వాళ్ళ అది కరెక్టా ఇది కరెక్టా అని. వాళ్ళ పోరాడిన విధానం అంటే, ముఖ్యంగా నేను చెబుతున్నాను, ఇది చాలా చిన్న విషయం అయ్యుండొచ్చు, కానీ అలా విజువలైజ్ చేసి ఆలోచించిన విష్ణు గారు కావచ్చు, దాన్ని తీసిన డైరెక్టర్ గారు కావచ్చు, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. నేను ఈ సినిమా పనిచేసినట్టుగా మాట్లాడలా, నేను ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఈ క్యారెక్టర్ కూడా, అంటే హీరోయిన్ లేక మెయిన్ క్యారెక్టర్ ఫైట్ చేయడం ఓకే, పక్కన ఇంకో చిన్న క్యారెక్టర్ కూడా యుద్ధంలో పాల్గొంటూ ఉంటే అబ్బా ఏంటిది అంటే, ఆడవాళ్ళని ఎక్కడా తక్కువ చేయలే, ఆడవాళ్ళని కూడా సమానంగా నిలబెట్టారు. ఆ రోజుల్లో అంతే కదా, సమన్యాయం అనేది అప్పుడు జరిగింది. ఇంత బాగా చూపించారు, ఇంత బాగా బ్యాలెన్స్ చేశారని నేను ఫీల్ అయ్యాను. ఆడవాళ్ళ సెక్సువల్ ఆబ్జెక్ట్స్ కిందనో లేక వంటింటి కుందేళ్ళు కానీ ఈ సినిమాలో ఉండలేదు. వాళ్ళు మగ పాత్రలతో సమానంగానే మాట్లాడతారు, వాదిస్తారు, పోరాడతారు, అన్నీ చేస్తారు. అది ఈ సినిమాలో నాకు నచ్చిన గొప్ప క్వాలిటీ. 1 వీక్ బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది సార్, బ్రాహ్మణ సంఘాలు ఫైట్ చేయడం వల్ల 13 సీన్లు డిలీట్ చేయమని సెన్సార్ బోర్డు ఆదేశించింది అని. అంటే ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏ సంఘం పోరాడకపోయినా, ఏ సంఘం లేక ఇంకోళ్ళగా అప్రోచ్ కాకపోయినా సెన్సార్ బోర్డు కొన్ని గైడ్లైన్స్లు ఉంటాయి. ఓకేనండి, ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లా, వాళ్ళు దానికి అనుగుణంగా చూసుకుంటూ ఆ రూల్స్కి గైడ్లైన్స్కి ఏవి అనుగుణంగా ఉన్నాయో దానికి కొన్ని కట్స్ చెప్తారు. విజువల్ కట్ కావచ్చు, కొన్ని డైలాగ్ కట్స్ కావచ్చు, చెబుతూ ఉంటారు. ఇది కన్నప్ప సినిమా ఒక్కదానికే జరిగింది కాదు, నేను చెబుతుంది నెలకి 50 సినిమాలు సెన్సార్ చేస్తుంటారు, 50 సినిమాలకి జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక సినిమాకి ఒక కట్ లేకుండా బయటకు వస్తుందేమో కానీ ప్రతి సినిమాకి కట్స్ ఉంటాయి. పైగా కట్స్ అనేవి రేపు మీరు సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లో ఒక రూల్ ఉంది, సెన్సార్ సర్టిఫికేట్తో పాటు సెన్సార్ సర్టిఫికేట్ వెనకాల సినిమాలో ఏమేమి కట్స్ సెన్సార్ చెప్పారో అవన్నీ కూడా ప్రదర్శిస్తారు. రేపు సినిమా చూసాక 5 నిమిషాలు గ్యాప్ తీసుకుని సెన్సార్ సర్టిఫికేట్ కూడా చూడండి, అప్పుడు వాళ్ళు ఇచ్చిన కట్స్ ఏంటో చూడండి, అవి ఎవరైనా కించపరిచేలా ఉన్నాయా లేదా, లేక ఎందుకు వాళ్ళు కట్స్ ఇచ్చారు. ఇప్పుడు యాక్షన్లో ఎక్కడో బ్లడ్ కనబడింది, ఈ బ్లడ్ ఎంత ఉద్దు పుట్టేసి, లేక ఇది ఏదో వద్దు, లేక ఇది వద్దు అని ఉంటుంది. కరెక్ట్గా ఉంటాయి, ఎవరో దాచేది లేదు. అంటే సినిమా వాళ్ళు దాచలేరు, సెన్సార్ బోర్డు దాచలేరు, ప్రజల ముందు అన్ని ఓపెన్గా ఉంటాయి, చూసి మాట్లాడండి. అందువల్ల వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చాను కాదు, సెన్సార్ బోర్డే ఎవరో కంప్లైంట్ ఇవ్వకపోయినా వాళ్ళకి అనిపించినవి చెబుతూ ఉంటారు. 1 వీక్ బ్యాక్ అలా వచ్చింది, బ్రాహ్మణ సంఘాలు బయట పోరాటం ఫలించింది, అందుకే కట్స్ జరిగాయని 1 వీక్ బ్యాక్ వచ్చింది. కానీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టుకి ఎందుకు వెళ్ళారు, అసలు ఏం జరిగింది అనేది ప్రజలకైతే క్లారిటీ లేదు, ప్రేక్షకులకి. దాని గురించి అందుకు సినిమా అనేది ప్రేక్షకుల ముందు రావాలంటే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ సినిమా థియేటర్లోకే వస్తుంది, ఈ డైరెక్ట్గా ఓటీటీలోకో లేక యూట్యూబ్లోకో రావట్లేదు. సో మీకు పదే చెబుతూ ఉన్నట్టు మోహన్ బాబు గారు, విష్ణు గారు ఒక 200 కోట్ల పైన ఖర్చు పెట్టి ఒక మహాశివభక్తుడి కథ, మన తెలుగువాడి కథ, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం తాలూకు పవిత్రమైన గాథని ప్రపంచానికి చాటి చెప్పాలని సినిమా తీశారు. ఈ సినిమాలో ఒకళ్ళని కించపరిచేలాగా ఒక్క
బ్రాహ్మణ వర్గం రేపు ఆటవికులు వివిధ తెగల మీద తీశారు. అందులో ఒక్క షాట్ ఒక డైలాగ్ కూడా ఎవరిని ఇప్పుడు ఎవరో హర్ట్ అవుతారంటే ప్రతిదీ వాళ్ళు హర్ట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు కులాలు ఉంటాయి, వాళ్ళ మనోభావాలు ఉంటాయి, వాళ్ళ గౌరవాలు నమ్మకాలు ఉంటాయి, ఏది దెబ్బతీసేలా ఉండదు. ఇది ఒక శివభక్తుడి కథ. అతను శివభక్తుడి ప్రయాణంలో అతను రకరకాల ఎమోషన్స్ గురవుతాడు, లోనవుతాడు. అతను ఆ పాత్రల తాలూకు ప్రభావాలు తప్పితే వ్యక్తిగత కులాలు ప్రాంతాలు కానే కాదు. ఇప్పుడు ఫలానా ఊరు నుంచి వచ్చిన వాడిని హీరో ఫైట్ చేసి అనుకోండి అంటే ఆ ఊరు వాళ్ళంతా దుర్మార్గులను చంపేశాడని కాదుగా. కాదు, ఆ పాత్ర అక్కడి నుంచి వచ్చి అలా ప్రవర్తించింది. ఇది అర్థం చేసుకోవాలి తప్పితే ఇంకోటి కాదు. సెన్సార్ సర్టిఫికేట్ ఏంటి సార్? వచ్చిందా, యూబై వచ్చిందా? అవి ఎలాగో తెలుస్తాయి మీకు. అంటే ఫ్యామిలీతో రావచ్చా? ఎట్లా? ఫ్యామిలీతోనే చూసేసి. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే నడవలేని పెద్దవాళ్ళని కూడా మనం తీసుకొస్తాం. ఒక చేతికర సాయం పట్టుకున్నా మనం చేపట్టడం తీసుకొస్తాం. పిల్లల్ని గుడికి తీసుకెళ్తాం పర్వదినాలు. అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులు అనేవాళ్ళు అన్ని జనరేషన్స్ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ ఆ శివభక్తులు కదా మళ్ళీ నెమరేసుకుంటారు. మన ధర్మం ఇంత గొప్పది కదా, మన త్యాగం ఇంత గొప్పది కదా, మన ప్రాంతం మన తెలుగువాడు ఇంత గొప్పవాడు కదా, ఒక ఆటవికుడైనా దేవుడి కన్నా ఇంత చేశాడు కదా అని అందరూ సంతృప్తి చెందేలాగా మాట్లాడుకునేలా సినిమా ఉంటుంది. ఇంకా మంచు విష్ణు గారు ఈ సినిమాతో ఆయన క్యారెక్టర్ స్టేచర్ కావచ్చు, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లెవెల్ కావచ్చు, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? అంటే ఈరోజు నేను మాట్లాడితే అతిశక్తి అనిపించు, రేపు థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరూ స్పెల్ బౌండ్ అవుతారు. ఓకే. అంటే నేను ఈ విష్ణు గారు నేను మొదట కలిసినప్పుడు ప్రసాద్ గారు నాకు క్లైమాక్స్ ఎలా చేయాలో చాలా ఐడియా ఉంది, బట్ దాని ముందు బిహేవియర్ గురించి కథ గురించి ఆలోచిస్తున్నా అన్నారు ఆయన. ఓకే. నేను ఒకసారి షాక్ అయ్యా, ఏంటి నా క్లైమాక్స్ అంటే స్క్రిప్ట్ అంతా అయిపోయాక మన ఏ సీన్ ఎలా ఫార్మ్ చేయాలంటే ఈయన క్లైమాక్స్ ఎలా చేయాలో ఈయనకి ముందే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. ఈయన ఇలా చేస్తాను, ఇలా ఉంది, నాకు ఐడియా ఉంది అంటున్నాడు. ఏంటి ఈయన కాన్ఫిడెన్స్ అనుకున్నా. మదర్ ప్రామిస్గా చెప్తున్నా, నాకు కలిగిన అభిప్రాయం అదే. ఓకే. ఏంటి ఈయన ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడని. సరే సినిమా స్క్రిప్ట్ అయ్యింది, ఆయన ప్రతిదీ తప్పించాడు, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే పాత్రలో వేసుకునే పచ్చబుట్ట దగ్గర నుంచి ప్రతి విషయం ఎలా ఉండాలని తప్పించిపోయి ఆయన సినిమా చేశాడు. సినిమా రషెస్ చూసిన రోజు నా కళ్ళం నీళ్ళు వచ్చాయి. ఆయన డైలాగ్ మాడ్యులేషన్ కావచ్చు, ఆయన శివభక్తుడిగా మారే ముందు మారిన తర్వాత ఆయన చేసే పెర్ఫార్మెన్స్ అనేది ఒక బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు రాజ్ కుమార్ గారు చాలా గొప్పగా చేశారు, కృష్ణరాజు గారు చాలా గొప్పగా చేశారు. ఇక నుంచి కన్నప్ప సినిమా ఎవరైనా చేయాలంటే విష్ణు మంచు గారి పెర్ఫార్మెన్స్ ఒక బెంచ్ మార్క్. దీన్ని మించి చేయాలి, దీన్ని దాటి చేయాలనేది ఒక స్కేల్ పడుతున్నాడు ఆయన సినిమాతో. అంత గొప్పగా యాక్ట్ చేశాడు. అంటే ఒక 7-8 ఏళ్ళ నుంచి ఆ పాత్రలో లీనమైపోయి ఈ పాత్ర శివుడితో ఇలా మాట్లాడాలి, శివుడితో ఇలాగ చెయ్యాలి అనేది ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అందులో నేను ఈ సినిమాని రషెస్ కావచ్చు, ఎడిటింగ్లో కావచ్చు, డబ్బింగ్లో కావచ్చు, రకరకాల రూపంలో చాలాసార్లు చూశాను. చూసిన ప్రతిసారి నా కళ్ళ నీళ్ళు వచ్చేనే ఉన్నాయి, ఇది అబద్ధం కాదు. ఓకే. సో అంత గొప్పగా ఆయన యాక్ట్ చేశాడు. ఈ సినిమా రైటింగ్ అప్పుడు ఎలా ఉండేది సార్ అసలు? అంటే ఏంటి అంటే ముఖ్యంగా విష్ణు మంచు గారు కథ మొత్తం రాసింది ఆయన. ఆ కథ డెవలప్ చేయడంలో నేను మిగిలిన కొంతమంది అంటే పరచూరి గోపాలకృష్ణ గారి ఆయన ఒక గ్రేట్ రైటర్, ఆయన ఆధ్వర్యం ఆయన గైడ్ లైన్స్తో పాటు ఈశ్వర్ రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు అని ఇద్దరు డైరెక్టర్స్ అంతవరకు చాలా సినిమాలు తీశారు. వాళ్ళు కూడా స్క్రిప్ట్ డెవలప్మెంట్లో కంట్రిబ్యూట్ చేశారు. అలాగే విజేంద్ర ప్రసాద్ గారికి కథ వినిపించి ఆయన సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ స్టోరీ డెవలప్మెంట్లో నాతో పాటు వీళ్ళందరూ కలిసి పనిచేశారు. తర్వాత డైలాగ్స్ అనేది ఆకెళ్ళ శివప్రసాద్ గారు నేను రాశారు. నేను డైలాగ్స్ రాశాను, కొన్ని కీలకమైన డైలాగ్స్ నేను రాశాను. ఓకే. సో అది విషయం. విష్ణు గారు స్టోరీ డెవలప్ చేస్తూ మీరు స్టోరీస్ ఆయన కథ రాశారు. స్టోరీ డెవలప్మెంట్ అనేది పరచూరి గోపాలకృష్ణ గారు, నేను, ఈశ్వర్ రెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు మేము చేసాం. ఓకే. తర్వాత డైలాగ్స్ ఆకెళ్ళ శివప్రసాద్ గారు, నేను రాశాను. ఓవరాల్గా ఇందులో మెయిన్ సంభాషణలు ఏదైనా ఒక డైలాగ్ మాకు మీరు రాసింది ఏదైనా ఒకటి రివీల్ చేయగలరా? ఆల్రెడీ ఇప్పుడు ఆ పెద్దవాళ్ళందరికన్నా నేను చాలా పెద్దవాడిని. ఓకే. ఇది నేను రాసిన డైలాగ్. ప్రభాస్ గారు పలికిన డైలాగ్ మీరు రాసింది? ప్రభాస్ గారు డైలాగ్ సీన్స్లో దాదాపు 90% డైలాగ్స్ నేను రాసిన ఉన్నాయి. సూపర్ సార్. అలాగే ఇప్పుడు ఏదో అనుకున్నా నువ్వు నీ దేవుడు ఇద్దరు తోడు దొంగలు అనేది కూడా నేను రాసింది. ఓకే. అలాగే విన్న వాళ్ళకి అనే డైలాగ్ ఉంది కదా హీరో గారి డైలాగ్, విష్ణు గారి డైలాగ్, అది కూడా నేను రాసింది. ఓకే. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది సమిష్టిగా రాసింది. ఇందులో ఈ లైన్ గోపాలకృష్ణ గారు చెప్పారు, ఈ లైన్ నేను చెప్పాను, ఈ లైన్ ఆకెళ్ళ గారు రాశారు. డైలాగ్స్ ఎలాగో ఉంటాయి సెపరేట్ గా ఉంటాయి. అంటే నేనేది ఇప్పుడు మీకు ఈ సీన్ వచ్చినప్పుడు కింద స్క్రోలింగ్ రాదు కదా, ఈ డైలాగ్ పరచూరి గోపాలకృష్ణ గారు రాశారు, అందుకోసమే మీరు రాసిన తోట ప్రసాద్ గారు రాశారు, ఇది ఇంకోటి అనేది.
సో ఇప్పుడు అది చెప్పడం కరెక్ట్ కాదు, సినిమా రిలీజ్ అయిన తర్వాత. బట్ ఈ సినిమాకి సంబంధించి నేను సంతృప్తిగా ఫీల్ అయ్యేది, సరే ప్రభాస్ గారి డైలాగ్స్లో చాలా మంచి డైలాగ్స్ రాసే అవకాశం దొరికింది. క్లైమాక్స్లో హీరో విష్ణు గారు చెప్పే ఒక డైలాగు చాలా అత్యద్భుతం నేను ఫీల్ అవుతున్నా. ఓకే, అది చాలా గొప్ప లాజిక్, గొప్పగా ఒక గొప్ప మాట. సో అది రిలీజ్ అయిన తర్వాత ఆ మాట గురించి నేను చెప్పగలను. అది ఓకే, బట్ చాలా గొప్ప మాట, అది చాలా చరిత్రలో నిలిచిపోతుంది. అది క్లైమాక్స్ ఇప్పుడు మిగతా సినిమాల్లాగా క్లైమాక్స్ కన్నప్ప ఎప్పుడైతే శివభక్తుడిగా మారిపోతారో అక్కడితో ఆగిపోతుందా? క్లైమాక్స్ అసలు ఎలా ఉంటుంది సార్ ఇది? సార్ సినిమా చూడబోతూ నాకు ఇంటర్వెల్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి, ఓపెనింగ్ టైటిల్స్ ఏమొస్తాయి, అంటే సాంగ్స్ ప్లేస్మెంట్ అడిగితే ఎట్లా సార్ ఇది? కాదు సార్, ఇప్పుడు సినిమా అంటే ఓన్లీ ఇప్పుడు మనకున్న చరిత్ర ప్రకారం అక్కడి వరకే ఆగిపోద్దా, ఇంకా కొత్త విషయాలు ఏమైనా చూపించబోతున్నారా అని? మీరు కన్నప్ప కథ మీకు తెలిసిన ఇది కొత్త అనుభూతి అయితే ఇస్తుంది. ఓకే, అది గ్యారంటీ. కన్నప్ప కథ తెలిసిన కథ అయినా కొత్త అనుభూతి ఇస్తుంది. కొత్త అనుభూతి ఇస్తుంది. ఓకే, ఆ కన్నప్ప కథని కొత్త డైమెన్షన్లో చూపిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు నేను అనేది పురాణ కథలు అవే, కానీ ఎన్టీ రామారావు గారు కొత్త డైమెన్షన్ పట్టుకున్నారు. ఆ క్యారెక్టర్ డెప్త్లోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకోగలిగారు. ఆయన పాండవ వనవాసం కావచ్చు, లేక శ్రీకృష్ణ పాండవం కావచ్చు, దానవీర సూరకర్ణ కావచ్చు, ఇలాంటి సినిమాలని ఆయన అత్యద్భుతంగా తీశారు. పౌరాణికాలు తీయాలంటే తెలుగు వాళ్ళే తీయాలన్నంత రేంజ్లో ఆయన తీసుకొచ్చారు. అలాగే రాఘవేంద్ర గారు అన్నమయ్య కావచ్చు, ఇవన్నీ ఇలాంటి సినిమాలని. విష్ణు గారు తీసిన ఈ కన్నప్ప సినిమా కూడా ఇలాంటి భక్తుల కథలో ఒక కొత్త డైమెన్షన్ని ఆవిష్కరిస్తుంది. ఇలాంటి కథలు ఇలా కూడా చెప్పచ్చా, ఈ డెప్త్లకు వెళ్ళొచ్చా, ఇలాంటి చెయ్యొచ్చా అనే రీతిలో ఈ సినిమా సాగుతుంది. మిగతా భాషల్లో కూడా అంతా టోటల్ వర్క్ సెన్సార్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సార్? మొత్తం అన్ని 27వ తారీఖు తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఓకే, అది ఇంకా ఫైనల్గా మన ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా ప్రీ రిలీజ్, ఎందుకంటే హైదరాబాద్లో పెద్ద ఈవెంట్ డెఫినెట్గా ఈవెంట్స్ ప్లాన్ చేశారు, జరుగుతాయి. ప్రభాస్ గారి డైలాగ్ మీరు రాశారు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంతా నిజంగా తోట ప్రసాద్ గారు ఎవరైనా సెర్చ్ చేస్తారు, ఇప్పటివరకు తెలియని వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు మా ప్రభాస్కి ఇంత మంచి డైలాగ్స్ రాశారని. ఎందుకంటే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ గారి అసలు ఎలా ఉంటుంది ఏంటి కన్నప్ప, ఎందుకంటే ఫస్ట్ ఆయన చేసిన గెస్ట్ రోల్ ఇది. అంటే ఇది గెస్ట్ రోల్ కూడా కాదు, ఒక ప్రత్యేక పాత్ర. అదే ఆయన 5 నిమిషాలు కనబడే ఒక గెస్ట్ పాత్ర కాదు, ఒక కీలకమైన పాత్ర ఆయన. అదే అంటే వేరే సినిమాల్లో ఆయన చేయడం అనేది ఆయన హీరోగా కాకుండా. అదే ఇది అంటే యాక్చువల్గా యమదొంగ సినిమా టైటిల్స్లో ఆ బ్యానర్ లోగో కోసం ఆయన విశ్వామిత్రుడిగా యాక్ట్ చేశారు. ఓకే, విశ్వామిత్ర క్రియేషన్స్ అనే బ్యానర్ యమదొంగ సినిమాకి, రాజమౌళి గారు ఎన్టీఆర్ గారితో తీసిన సినిమాకి అందులో విశ్వామిత్రుడిగా కనిపించారు ప్రభాస్ గారు. అది రాజమౌళి గారి కోసం చేశారు. అలాగే హిందీ సినిమాలో ప్రభుదేవ గారు చేసిన దాంట్లో ఒక సాంగ్లో అలా మెరిసి ఇలా వెళ్ళిపోతారు. ఓకే, బస్ ఈ రెండే నాకు తెలిసిన క్యామియోలు. బట్ ఇది చాలా గొప్ప పాత్ర, క్యామియో కాదు, గెస్ట్ కాదు. అంటే ఆయన కెరీర్లో ఇప్పుడు ఒక వర్షం గురించి, ఒక బాహుబలి గురించి, ఒక బుజ్జిగాడు, లేక సలారు, కల్కి, ఇలా పాత్రల గురించి ఎలా మాట్లాడుకున్నామో డెఫినెట్గా ఈ పాత్ర గురించి కూడా ఆయన అభిమానులు మాట్లాడుకుంటారు. అది ప్రభాస్ ఫ్యాన్స్కి ఫైనల్గా ఏం చెప్తారు సార్? ప్రభాస్ ఫ్యాన్సే కాదు, సినిమా ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పే ఒక విషయం ఏంటి అంటే, సినిమాని మీరు చూడండి. మీరు మన ధర్మం మీద, భక్తి మీద మీకెంత నమ్మకం ఉందో మా అందరికి కూడా అంతే నమ్మకం, అంతే భక్తి, అంతే శ్రద్ధ, విశ్వాసం ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనసు దగ్గర పెట్టుకొని భక్తి శ్రద్ధలతోనే సినిమా చేసాం. జనాన్ని రంజింపజేసేలా, జనానికి అర్థమయ్యేలాగా మేము కథను చెప్పే ప్రయత్నం చేశాం తప్పితే దేన్ని కించపరిచి అవమానపరిచే ఉద్దేశం మాకు కానీ యూనిట్లో ఎవరికీ లేదు. ఇది మొదటి విషయం. సినిమా చూశాక 100కి 100% మీకు నచ్చుతుంది. ఈ సినిమా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నది ఈశ్వరుడు దయ, ప్రేక్షకుల దయ. కానీ హయ్యెస్ట్ ఫుట్ఫాల్స్ రావాలనేది మాత్రం నా వ్యక్తిగతంగా కోరిక. అంటే వీలైనంత ఎక్కువ మంది, కోట్లాది మంది సినిమాను చూడాలి, కన్నప్ప కథ తెలుసుకోవాలి, కాళహస్తి మహత్యం తెలుసుకోవాలి, కాళహస్తి ఒక పరమేశ్వరుడి పవిత్ర పుణ్యక్షేత్రానికి మరింతమంది దర్శనం చేసుకోవాలి. ఆ త్యాగం, కన్నప్ప చేసిన త్యాగం ఎవరూ చేయలేరు ఈ సృష్టిలో. కానీ మనం తోటి వాళ్ళకి ఎంతో కొంతైనా సహాయపడే గుణం ఈ సినిమా ద్వారా పెరగాలి. ఇది నేను కోరుకునేది. ఈ సినిమా కానీ ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి భక్తిరస చిత్రాలు, మన చరిత్ర, పురాణాలు ఇతకాలని చెప్పిన కథలు మిగిలిన మన తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా వస్తాయి. ఇదేంటంటే దీనికి కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకినట్టు వేరేలా తప్పులు వెతికే ప్రయత్నాలు చేస్తే ఇంకెవరు ఏ కథ చెప్పాలని కూడా భయపడతారు. అంటే ఎవరికి ఏది తప్పు కనపడతారో అనుకుంటే ఎలా చెప్పగలరు? అది. సో అందువల్ల అందరికీ అంటే సినిమా చూడండి, మీ అభిప్రాయం చెప్పండి. అది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సినిమా చూడకుండా ఎవరు విమర్శించాలైతే ఉండదు, ఎవరు విమర్శించేలా ఉండదు. ఇప్పుడు
దేవుడిని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు నాస్తికులు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, మనం కాదనలేం. అలాంటి వాళ్ళని ఏం చేయలేదు. సో అలాగే ఇప్పుడు కొంతమందికి వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, మనం కాదనలేము. కానీ అత్యధిక శాతం మందికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది, అది మాత్రం చెప్పగలను. ఫైనల్గా రజనీకాంత్ గారు సినిమా చూశారు, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఆయన్ని అంటే మోహన్ బాబు గారు చెప్తే ఆయన కూడా ఒక క్యారెక్టర్లో చేసేవారు, కానీ ఎందుకు ఆయన్ని పరిగణలోకి తీసుకుంటే? అంటే కథలో ఇప్పుడు రజనీకాంత్ గారు చేస్తే డెఫినెట్గా అది మరో స్కేల్లో ఉంటుంది, ఉండాలి కూడా. లేకపోతే మోహన్ బాబు గారు అడగడం కరెక్ట్ కాదు, రజనీకాంత్ గారు చేయడం కూడా కరెక్ట్ కాదు. సో అలాంటి పాత్రకి ఆయన రజనీకాంత్ గారు తగ్గ స్టేచర్ తగ్గ క్యారెక్టర్ ఈ కథలో లేదు. ఇప్పుడు అలాగనే ఒక రజనీకాంత్ గారు అడిగితే చేస్తారు, ఆయన అడు చేస్తారు కదా అని కూడా క్రియేట్ చేయరు. కథకి ఏదో ప్రభాస్ గారు చేస్తా అన్నా కూడా ఆ పాత్ర ఉంది, పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి ప్రభాస్ గారు చేయగలిగారు, లేకపోతే చేయలేరు. బ్రహ్మానందం గారు ఆయన నేను చేస్తానని చెప్పడంతో ఆయన కోసం ఒక క్యారెక్టర్ కావాలని ఆయన క్యారెక్టర్ క్రియేట్ చేశారని చెప్పారు. అవును, ఇప్పుడు బ్రహ్మానందం గారి ఇమేజ్ వేరు, రజనీకాంత్ గారి ఇమేజ్ వేరు. ఓకేనండి, బ్రహ్మానందం గారికి సూపర్ స్టార్ మించిన ఇమేజ్ ఉంది. బట్ ఆయన చూస్తే తెర మీద చూస్తే నవ్వుతారు, ఆయన ఏమి ఒక మాట అనక్కర్లే, ఏమనక్కర్లే, జస్ట్ జన ఎక్స్ప్రెషన్స్ జనం నవ్వుతారు. సినిమాలో ఒక భక్తి రసం, ఒక వీర రసంతో కాగుతున్న సంఘంలో బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు కనబడితే ఆడియన్స్ పెదాల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎవరినో కించపరచడం కూడా కాదు, వాళ్ళని చూడగానే వాళ్ళ ఇమేజ్లు బట్టి మనకు ఒక చిరునవ్వు వస్తుంది, అంతే. అంతే, కావాలని పెట్టింది అయితే కాదు, కావాలని పెట్టింది కాదు. కావాలని పెట్టింది ఒక డైలాగ్ కానీ ఒక సీన్ కానీ ఉండదు, అది గ్యారంటీ. ఎన్ని కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే 200 కోట్లు పెట్టారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన చాలా సినిమాలు 1000 కోట్లు, 2000 కోట్లు, 2500 కోట్ల వరకు వెళ్ళాయి మ్యాక్సిమం మన తెలిసిన వాళ్ళు. దీనికి ఎంత వస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రేక్షకుల ఆధారాన్ని బట్టి. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని ఫుట్పాల్స్ ఎందుకు మాట్లాడానంటే, ఇప్పుడు ఒక సినిమాని ఏంటంటే ఫస్ట్ ఫ్యాన్స్ చూస్తారు, ఓకేనండి. ఈ సినిమాకి మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రభాస్ గారు ఫ్యాన్స్ కూడా యాడ్ అవుతారు. నార్త్ ఇండియాలో అక్షయ్ కుమార్ గారు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే మోహన్ లాల్ గారు ఫ్యాన్స్ ఉంటారు. సో ఇంతమంది అభిమానులు మొదటి వరుసలో ఉంటే, రెండో దాంట్లో మామూలుగా సినిమా లవర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఇలాంటి భక్తిరస చిత్రం, ఇంత కూల్గా ఇంత స్పాన్లో ఉన్న సినిమా వచ్చి చాలా కాలం అయింది. సో అందువల్ల వాళ్ళందరికీ ఆ సినిమా బాగా నచ్చుతుంది. తర్వాత ఏంటి అంటే, కొందరి పెర్ఫార్మెన్స్ కోసము, కొన్ని డైలాగ్స్ కోసము, కొన్ని విజువల్స్ కోసము 2-3 సార్లు చూసే అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. సో అలాగా ఈ సినిమా ఎన్ని వందల కోట్లు చెప్పినట్టు ఈశ్వరుడి దయ, ప్రేక్షకుల దయ, ఈ రెండు డిసైడ్ చేసే నెంబర్లు. కానీ నేను కోరుకునేది ఏంటంటే, వీలైనంత ఎక్కువ ఫుట్బాల్స్ ఈ సినిమాకి రావాలి, అన్ని భాషల్లో కూడా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలి, ఈ కథ తెలుసుకోవాలి. ఒక శివభక్తుడు చేసిన త్యాగం గురించి ప్రపంచం తరతరాలకి చెప్పుకోవాలి. పిల్లలకి మన మూలాలు తెలియట్లా, మన చరిత్ర తెలియట్లా, వాళ్ళకి పుస్తకాలు చదివేలా చాలా మందికి లేదు, పుస్తకాల్లో మాతృభాషలో కూడా దొరకవు, ఇంగ్లీష్ అర్థం చేసుకునేది అందరికీ కాదు. ఇటువంటి సంకట పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాం. సినిమా అనేది విజువల్ మీడియా అందరికీ అర్థమయ్యేది. సో అందరికీ అర్థమయ్యేలా కథ చెప్పారు. సో అందరికీ అర్థమైతే ఈ ధర్మం మీద నమ్మకం, గొప్పతనం తాలూకు విలువ అనేది ఇంకో 2-3 జనరేషన్కి వెళ్తుంది. ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా వచ్చి కృష్ణరాజు గారు చేసిన 50 ఏళ్ళు అయింది. మనం ఇప్పటికీ ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? సినిమా మేకింగ్, గ్రాండియర్, అప్పుడు వసూలు చేసిన కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు అనవసరం. ఆ సినిమా మంచి సూపర్ హిట్, ఇప్పుడు అనవసరం. ఆ సినిమా చూపించిన వాల్యూస్ గురించో, సినిమాలో ఉన్న ఎమోషనో, సీన్స్ గురించో మనం మాట్లాడుకుంటాం. రేపు ఈ కన్నప్ప సినిమా గురించి కూడా అంతే. ఇది 100,000 కోట్లు ఎంత కలెక్ట్ చేసిన కన్నా ఈ సినిమా చెప్పిన గొప్పతనం ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఇంకెన్ని జనరేషన్లు ఈ సినిమాను గుర్తుంచుకుంటాయనేది చాలా కీలకం. మంచు విష్ణు గారిని అయితే ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన నటుడిగా ఒక స్పాన్ ఉన్న ఒక భారీ సినిమా రూపకర్తగా, అంటే ఆ కథా సృష్టికర్త ఆయనే కాబట్టి ఆయన వేరే అని మాత్రం నేను చెప్పగలను. అదే అంటే హీరోలు స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయితే కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే హనుమంతుడు తన బలం తలగినట్టు కొన్నిసార్లు హీరోలు పొరపడచ్చు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన స్క్రిప్టులు రాసుకోబట్టే పౌరాణికాలు కొత్త డైమెన్షన్లు వచ్చాయి. కమల్ హాసన్ గారు ఆయన కొన్ని పాత్రల్ని ఆయన సృష్టించగలబట్టి ఆయన మహానటుడిగా పేరుతున్నారు. అమీర్ ఖాన్ గారు అంతే. సో అలా విష్ణు గారు ఈ మొదలుపెట్టిన ప్రయత్నం ఇంకెన్నో గొప్ప కథలని బయటికి తీసుకొచ్చి ఆయన నటుడుగానే కాదు, గొప్ప సినిమాల మేకర్గా కూడా ఆయనకు మంచి ఇమేజ్ తీసుకొస్తుందని ఈ సినిమాతో జరుగుతుందని ఆశిస్తున్నాను. ఓకే, ఆయన నాలెడ్జ్ ఏంటంటే మీకు అర్థమేంటో సార్? ఖచ్చితంగా బయట చాలా మంది ట్రోల్ చేస్తాం విష్ణుకి, అది అర్థం తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నేను చాలా దగ్గరగా చూసా విష్ణు గారిని. అంటే ఇప్పుడు నేను 58, ఆయన 40s, ఎర్లీ 40sలో 40 ఉన్నారు ఆయన. సో ఆయనకి ఏంటి అంటే
ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన వ్యాపారాలు, ఆ వ్యాపార దక్షత అవన్నీ ఉన్నాయి. నటుడిగా ఆయన ఎంత యాక్షన్ నటనలు చేశారో, ఎంత హిట్లు కొట్టారో మనకు తెలుసు. డీ కావచ్చు, దేనికైనా రెడీ కావచ్చు, ఆడో రకం ఈడో రకం కావచ్చు, దూసుకెళ్తా కావచ్చు, వీటన్నిటితో పాటు అనుక్షణం, రౌడీ ఇలాంటి ఇంటెన్సిటీ ఉన్న సినిమాలన్నీ కూడా చేశారు ఆయన, గాయత్రి ఇవన్నీ కూడా. కానీ ఆయనకి స్క్రిప్ట్ మన భారతీయ మూలాలు వాటి గురించి తెలుసుకుని, అంటే చరిత్ర కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతిహాసాలు, జానపద కథలు, ఫ్యాంటసీలు, హాలీవుడ్లో వచ్చే ఫ్యాంటసీ మూవీస్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది. గ్రాఫిక్ వర్క్స్ మీద ఇవన్నీ బయట జనం తెలియవు. ఆయన వచ్చినప్పుడు ఏంటి, ఆయన ఏం మాట్లాడాడో ఆ మాటలే మనకు వినపడతాయి. ఆ మాటలను బట్టి ఆయన జడ్జ్ చేస్తాం. ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఆయన చేసే హార్డ్ వర్క్ కానీ ఎవరికి ప్రపంచానికి తెలియదు. ఆయన తీసుకొచ్చిన అవుట్పుట్ బట్టే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఆయనకున్న నాలెడ్జ్లో ఆయన చేసే హార్డ్ వర్క్కి ప్రపంచాన్ని చూపిస్తున్న ఫస్ట్ బెస్ట్ శాంపుల్ కన్నప్ప. సో దీని తర్వాత ఆయన ఏంటి అనే విషయం కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా తర్వాత ట్రోలింగ్స్ కూడా తగ్గిపోతాయి. మంచి విషయం. అసలు ట్రోలింగ్ అనేది కొంతమంది క్రియేట్ చేసేవండి. ఇక ట్రోలర్స్ అనేవాళ్ళు ఏం ట్రోల్ చేయాలో అర్థం కాక ఇంకోళ్ళు ఏమన్నా ఎత్తుక్కోవాలి. ఓకే, మంచు విష్ణు గారిని అయితే వదిలేయాలి. మంచు విష్ణు గారిని కాదు, అసలు ట్రోలర్స్ అనేవాళ్ళని ఇప్పుడు ఏంటంటే, మీరు నేను ఫ్రెండ్స్ అనుకోండి, నేను మీ జోకేస్తా. ఎందుకు, మీరు నా ఫ్రెండ్ కాబట్టి, ఆ చనువు ఉంది కాబట్టి జోకేస్తా. మీరు నాకు కొత్త అనుకోండి, జోకేస్తే ఊరుకుంటారు ఎవరైనా. కానీ ట్రోలర్స్ ఏంటంటే ఎక్కడో కనపడకుండా జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళు సాన్నిహిత్యంలో ఇప్పుడు ఉదాహరణకు విష్ణు గారు, ప్రభాస్ గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఒకరి మీద జోకులు వేసుకున్నా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ గారు ఎంజాయ్ చేయొచ్చు, విష్ణు గారు ఎంజాయ్ చేయొచ్చు. కానీ వాళ్ళ మీద తెలియని వాడు ఎవడో జోకేస్తే ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు కదా. సో ట్రోలర్స్ అనేవాళ్ళు అంటే అదొక ప్రొఫెషన్గా ఉంది. యూట్యూబ్ ఛానల్స్లో మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, అలా చేయడం అనేది పర్టికులర్గా కావాలని కొంతమంది టార్గెట్ చేసి కూడా చేస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఇప్పుడు ఆడియన్స్ కూడా 1-2 సార్లు చూస్తారు, నవ్వుతారు. 4వసారి 5వసారి ఈ వ్యక్తి మీద ఎందుకు చేస్తున్నారు, ఈ టాపిక్ ఎందుకు ఉంది, ప్రపంచంలో మిగిలిన వ్యక్తులు లేరా, మిగిలిన టాపిక్లు లేవా, ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలుసు. ఇప్పుడు ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ జనరేషన్లో కూడా ఎంత బాగా చేస్తారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోలు అంటే అదృష్టవశాత్తు నేను ఈ జనరేషన్లో ఉన్న అగ్ర హీరోలు అందరితో కలిసి పనిచేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు. అంటే పేర్లు నేను ముందు వెనక తప్పుగా చెప్తే వేరే ఉద్దేశంతో కాదు, ఊరికే అలా వచ్చింది చెప్తూ ఉన్నాను. సో అందరితో పనిచేయడమే కాదు, వాళ్ళందరూ కూడా క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ చేస్తారంది, వాళ్ళు సాధించిన అవార్డులు కావచ్చు, సాధించిన కలెక్షన్స్ కావన్నీ ప్రూవ్ చేశాయి. విష్ణు గారికి అంత గొప్ప పాత్ర ఎంతవరకు దొరకల, తాను ప్రూవ్ చేసుకునే గొప్ప పాత్ర దొరకల. అలాంటి గొప్ప పాత్ర కన్నప్ప. సో డెఫినెట్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది, బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది, లెక్కలు మారుతాయి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమన్నా సార్, ఏ హీరోతో చేస్తున్నారు? రీసెంట్గా సంయుక్త మీనన్ ఆవిడ హీరోయిన్గా, నా మిత్రుడు యోగేష్ కేఎంసీ డైరెక్షన్లో సినిమా మొదలైంది. రాజేష్ దండా ఆయన ప్రొడ్యూసర్, హాస్య మూవీస్ బ్యానర్ మీద. అది రీసెంట్గా స్టార్ట్ అయింది షూటింగ్. హీరోయిన్ ఓరియంటెడ్ ఫుల్ యాక్షన్ డ్రామా. సో అది కూడా కొత్తగా ఉండే ప్రయత్నం చేసాం. సో సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది. మోస్ట్లీ మనకి పీరియాడిక్ డ్రామా లాగా ఉంటుందా? కాదు యాక్షన్ డ్రామా, రెగ్యులర్ సోషల్ యాక్షన్ డ్రామా. ఓకే, రైట్ సార్. విష్ ఆల్ ది బెస్ట్ మీకు ఆ ప్రాజెక్ట్ కూడా. కన్నప్ప కూడా మీకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ప్రభాస్ ఫ్యాన్స్ ముఖ్యంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే ఆయన డైలాగ్స్. నన్ను గుర్తుంచుకోవడం కాదండి, కన్నప్ప సినిమా నాకు ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను. అది అంతే. అదే, విష్ ఆల్ ది బెస్ట్ సార్. వాళ్ళ ప్రభాస్ గారి అభిమానులు అందరిలో కూడా వాళ్ళ ఫేవరెట్ ఫిల్మ్స్లో కన్నప్ప ఒకటిగా మారుతుంది. ప్రభాస్ గారు పోషించిన రుద్రా పాత్ర కూడా అంతే వాళ్ళ ఫేవరెట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. కన్నప్ప గురించి ఎన్నో విషయాలు చెప్పారు, డౌట్స్ కూడా క్లియర్ చేశారు, కన్నప్ప మీద ఉన్న డౌట్స్. థ్యాంక్ యూ సార్. 27వ తేదీ కన్నప్ప మంచి సక్సెస్ అవ్వాలి. మీరు అన్నట్టు ఏదైతే వాళ్ళు అన్ని కోట్లు పెట్టారో దానికి రెట్టింపు రావాలి. మరో సినిమా, చారిత్రాత్మక సినిమా తీయడానికి ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ సార్. తెలుగు సినిమాయే కాదు, భారతీయ సినిమా మన మూలాలు, మన చరిత్ర, మన ధర్మం, పురాణ ఇతిహాసాల గురించి చెప్పాలి. ఆ చెప్పే ప్రయత్నాన్ని సహృదయతో మొత్తం ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రాజుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒక రాజు మంచివాడు, ఒక రాజు చెడ్డవాడు. కంపల్సరీ దాన్ని అర్థం చేసుకోవాలి తప్పితే మా ప్రాంతాన్నో, మా వర్గాన్నో, మా కులాన్నో, మా మతాన్నో అనుకోకూడదు. విశాల హృదయంతో అర్థం చేసుకోవాలి. అలాగే మళ్ళీ చెప్తున్నా, కన్నప్ప సినిమాలో ఎవరిని కించపరిచే ఒక మాట కానీ, ఒక సన్నివేశం కానీ, ఒక షాట్ కానీ ఉండదు. చూసారు కదా, కన్నప్ప సినిమాకు పనిచేసిన తోటప్రసాద్ గారు క్లారిటీగా చెప్తున్నారు. కన్నప్ప అయితే ఎవరిని కించపరిచేలాగా ఉండదు, ప్రతి ఒక్కరూ వచ్చి సినిమాను చూడండి, సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి అని కూడా చెప్తున్నారు.
ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ.